మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభాలు కలుగునుగాక. ప్రియులారా, ఆత్మల ప్రపంచం అనే సిరీస్లో 15 పార్ట్స్ అనే సిరీస్లో మనం పార్ట్ 4తో మీ ముందుకు రావడానికి ఎంతగానో ఆనందిస్తున్నాను. పార్ట్ 4 ఏంటంటే ఇక్కడ స్క్రీన్లో కనపడినట్టు బైబిల్లో ప్రస్తావించబడిన దయ్యాలు. అవి ఎన్ని రకాలుగా ఉన్నాయి, అవి ఎలాగా అన్యుల మీద మరి క్రైస్తవుల మీద దాడి చేస్తాయో మనం తప్పక ఈ వీడియో మనం పార్ట్ 4 చూడాలి. ప్రియులారా, ఇదివరకే మనం 3 పార్ట్స్ చేయడం జరిగింది. దయ్యాలు, ఫాలెన్ ఏంజల్స్ అంటే పడిపోయిన దూతలకి మధ్య వ్యత్యాసాలు, 7 వ్యత్యాసాలు మనం చూసాం. 2 ఒకటి కాదని మనం స్పష్టంగా చూసాము. రెండో పార్ట్లో దేవుని కుమారులు ఆదికాండం 6వ అధ్యాయంలో స్పష్టంగా వారు ఫాలెన్ ఏంజల్స్, ముఖ్యంగా వాచర్స్ అని మనం దానియేలు గ్రంథంలో ప్రస్తావించబడినట్టు వాచర్స్ వారు మనం చూసాం, స్పష్టంగా లేఖనాధారాలతో నిరూపించడం జరిగింది. గత వీడియోలో నెఫీలీలు ఎవరు అనే పూర్వం పేరు పొందిన సూర్యులు ఎవరని మనం స్పష్టంగా చూసాం. ప్రియులారా, ప్రతి కల్చర్లోనూ వారి యొక్క మెథాలజీ అంటే ఒక ఫెయిరీ టైల్ అనేవి ఊరికనే పుట్టవు. ప్రియులారా, ఒక ఒరిజినల్ స్టోరీ ఉంటుంది, దాని నుంచి ఒక ఫెయిరీ టైల్ పుడుతుంది. వారు ప్రతి మెథాలజీ ఏం నమ్మారు? మన భారతదేశంలో సహా గ్రీకులు, రోమన్స్ అందరూ మెస్పటోమియన్, సమరియన్స్ పైనుంచి దేవుళ్ళు దిగి వచ్చారు. వారి దృష్టిలో దేవుళ్ళు మంచివారాలు. మన బైబిల్ చెబుతుంది వారు ఫాలెన్ ఏంజల్స్ అని మన బైబిల్ చెప్తుంది. వారు మనుషులతో కుమార్తెలతో పోయినప్పుడు వారికి డెమిగాడ్స్ పుట్టారని ప్రతి మిథాలజీలోనే ఉంది. అది యాక్చువల్గా వాళ్ళ వెర్షన్, అది మిథాలజీ, ఫెయిరీ టైల్ స్టోరీలు అయ్యి. కానీ ఒరిజినల్ విషయం ఏంటంటే వారు రాక్షసులు. వారు అందుకనే బైబిల్ గ్రంథంలో మోసే వారు పేరు పొందిన సూర్యులని పూర్వకాలంలో ప్రతి కల్చర్లోనూ పేరు పొందిన హీరోస్ వారి దృష్టిలో, మన దృష్టిలో వారి జీరోలు. ప్రియులారా, కాబట్టి దాని పరంపరలో ఈరోజు పార్ట్ 4 చూస్తాము. ఈ పార్ట్ 4 చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దయచేసి మీరు చివరి వరకు వినండి, చాలా అద్భుతంగా ఉండబోతుంది. మరి ఇన్ని రకాల దయ్యాలు బైబిల్లో ప్రస్తుతం నేను వాటిని చాలా ఉండొచ్చు, నేను వాటిని సమరైజ్ చేసి ఒక 23 రకాల దయ్యాల గురించి మీకు ఈరోజు పంచుకుంటాను, లేఖనాధారాలతో పంచుకుంటాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియో ఓపెన్ పోర్టల్స్ టు డేమన్, ఏ విధంగా మనం ద్వారాలు తెరవడం వల్ల అవి ఆకర్షితం అవుతాయి, మన దగ్గరికి వస్తాయి, ఆ విషయంలో మనం ఎలాగా ఆ తలుపులు మూసేయాలని ఓపెన్ పోర్టల్స్ టు డేమన్ అని ఆ పార్ట్ 5 చూద్దాం. దాని తర్వాత ఇదంతా అయిపోయాక ఒక సరైన పునాది వేసుకున్నాక అప్పుడు యూఎఫ్ఓ ఏలియన్ ఇంట్రడక్షన్ గురించి మనం చూద్దాం. తర్వాత వాటి యొక్క రుజువులు, ప్రమాణాలు, తర్వాత అల్టిమేట్గా బైబిల్ ఏం చెప్తుంది యూఎఫ్ఓల గురించి, చివరి దినాల్లో చక్కగా సాతాను వాడి ప్లాన్ ఏంటి, ఇవన్నీ విషయాలు ఖచ్చితంగా తెలియాలి. తర్వాత ప్లాన్డ్ ఎజెండా అని చాలా సీక్రెట్ సొసైటీస్ ఉన్నాయి. కిందన చూడండి పార్ట్ 13లో వారందరూ కలిసి సాతాను గాడి ఆధ్వర్యంలో వారు ఒక ఎజెండా పెట్టుకున్నారు. అది ఏంటో చూద్దాం ప్రియులారా. తర్వాత న్యూ వరల్డ్ ఆర్డర్, ప్రపంచ ఏక వ్యవస్థ బైబిల్ గ్రంథంలో, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో స్పష్టంగా ఉంది. ఏక ప్రభుత్వం అన్నీ దాని గురించి వివరంగా అప్పుడు కాదు కానీ చూద్దాం ప్రియులారా. యూజెనిక్స్ అని ఒక జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ అడాల్ఫ్ హిట్లర్ మొదలుపెట్టాడు. అవన్నీ మనం చూద్దాం. తర్వాత ఇమ్మోర్టల్ సీక్రెట్ సొసైటీస్ అసలు ఎందుకు క్రైస్తవులకి ఎందుకు తెలియాలి ప్రియులారా. ఆ తర్వాత ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనే మూవీ ఏదైతే క్రైస్తవులకు సుపరిచితం, ఆ మూవీ అది యాక్చువల్గా అది అకల్ట్ వారు తీసిన సినిమా. యాక్చువల్గా మనం అది జాగ్రత్త పడాలి. ఆ విషయంలో చాలా క్రైస్తవులకు తెలియదు ఈ విషయాలు మీకు ప్రస్తావిస్తాం. అల్టిమేట్గా రాబోయే మహాశ్రమంలో సంఘం ఇక్కడే ఉంటుంది భూమి మీద. ఆల్రెడీ మనం నిరూపించాం. ఆ సంఘం మీద భూమి మీద ఉన్నప్పుడు మార్క్ ఆఫ్ ది బీస్ట్ ఏంటి, అది ఎలా తప్పించుకోవాలి, ఇవన్నీ మనం లాస్ట్ పార్ట్గా మనం చూద్దాం. ఇంకా సమయం వృధా చేయకుండా మనం త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. ఇదివరకు చూసాం పార్ట్ 3లో నెఫీలీలు ఎవరండి? నెఫీలీలు హాఫ్ బ్రీడ్స్ వాళ్ళు అని చూసాం. వారు హాఫ్ ఏంజిల్, హాఫ్ హ్యూమన్. వారు చనిపోయిన తర్వాత వారి యొక్క ఏదైతే స్పిరిట్స్ ఉంటాయో వారు భూమి అంతా వాండరింగ్ తిరుగుతున్నాయి. అటు బాడీ కోసం ఒక బాడీతో పుట్టాయి. కాబట్టి ఫారిన్ ఏంజల్స్ అలా కాదు కదా, వారికి ఒరిజినల్గా స్పిరిట్స్, వారికి స్పిరిచువల్ బాడీస్ ఉన్నాయి కానీ జనరల్ మనలాంటి ఫిజికల్ బాడీస్ లేవు వారికి. వారు కావాలంటే మారగలరు. అయితే వీరు అలా కాదు, పుట్టుకతోనే వారు ఒక భౌతిక బాడీస్తో పుట్టారు కాబట్టి శరీరాలతో. వారికంటూ ఒక శరీరం కోసం వెంపర్లాడుతుంటే తిరుగుతూ ఉంటాయి. పందులు అయినా దూరిపోతాయి, ఏవైనా దూరిపోతాయి. కాబట్టి అప్పుడు ఏదైతే దయ్యాలు అంటున్నామో ఇవి పట్టించాలి. ఇప్పుడు అవి ఎన్ని రకాలుగా మనుషులు పట్టి పీడిస్తాయో వాటి దయ్యాలు అంటాం. చూడండి, అవి ఎలాగా పట్టి పీడించడం వేరు, మోసపుచ్చడం వేరు, రెండింటికి. అందుకే కలర్స్ పట్టి పీడదు రెడ్ కలర్లో, మోసపుచ్చడం అనేది గ్రీన్ కలర్లో పెట్టడం జరిగింది. ఏంటి ఎలాగా మోసపుచ్చుతాయి చూద్దాం. ముందుగా
ఈ రకరకాల పేర్లతో పిలువబడినప్పటికీ కూడా మనం మాట్లాడేది ఒక ఒక టైప్ ఆఫ్ స్పిరిట్స్ గురించి అని మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి ఈవిల్ స్పిరిట్స్ అన్నా, అన్క్లీన్ స్పిరిట్స్ అన్నా, డేమోన్స్ అన్నా, ఇవన్నీ ఎవరు అంటే నెఫిలీల యొక్క స్పిరిట్స్. చనిపోయిన తర్వాత ఈ హైబ్రిడ్ మనుషులు ఉన్నారు కదా, వాళ్ళ యొక్క స్పిరిట్స్నే మనం ఇలాగ మాట్లాడుతాం అన్నమాట. ఫాలిన్ ఏంజల్స్ని మనం బైబిల్ గ్రంథం స్పష్టంగా ప్రకటన గ్రంథంలో కూడా సాతాను వాడు అని దూతలు అని రాసిపడింది. వారి గురించి ఎప్పుడు ప్రస్తావించబడిన ఈ మాటలు వాడబడలేదు వారికి. ఈ గమనించాలి. అందుకని పార్ట్ 1 చేయడం జరిగింది ప్రియులారా. ఈ 3 నెఫిలీల యొక్క ఆత్మల గురించి మాట్లాడుతున్న అవి మనుషులు పట్టి పీడిస్తూ ఉంటాయి. ఇవే మనిషిని పట్టి ఇబ్బంది పెడుతూ ఉంటాయి ప్రియులారా. కాబట్టి ఈ పేర్లు ఒకటి దురాత్మలన్నా, అపవిత్రాత్మలన్నా, దయ్యాలన్నా, నెఫిలీల యొక్క స్పిరిట్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. అవి ఏ విధంగా దాడి చేస్తాయి మనుషుల్లో, పాత నిబంధనలో కొత్త నిబంధనలో ఎన్ని రకాలు ఉన్నాయో అవి ఎన్ని రకాలుగా అన్ని జనుల్ని, క్రైస్తవుల్ని సహా అవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో రెండిటికి తేడా చెప్పాను. పట్టుపడడం వేరు, దాని ప్రభావానికి గురి కావడం వేరు. ఇది మనం చూద్దాం. ప్రధానమైన ప్రశ్న ఇవి ఎన్ని రకాల దయ్యాలో మేము ఒక సమరైజ్గా చేసి మీకు సింపుల్గా ఎవరో ఎన్ని తెలుగు రాష్ట్రాలను స్పష్టంగా మీకు చెప్పరు ప్రియులారా. నేను సమరైజ్ చేసి ఇంకా ఉండొచ్చు, ఎవరైనా వీటికన్నా లిస్టులో ఎక్కువ చెప్పొచ్చు, నేను కాదంటలేదు. కాకపోతే నేను సమరైజ్ చేసినట్లు ఇవి ప్రధానమైన వాటిగా నాకు కనపడ్డాయి ప్రియులారా. అవి ఎన్ని రకాలో మనం చూసే ముందు ఒక ప్రధానమైన ప్రశ్న అయితే వేసుకోవాలి ప్రియులారా. ఆ ప్రశ్న ఏంటంటే, దయ్యాల చేత క్రైస్తవులు పట్టబడతారా? విల్ ఏ క్రిస్టియన్ బి పొసెస్డ్ విత్ ఎ డేమాన్? పొసెషన్ అనే పదం ఏదైతే ఉందో, పట్టబడడం అనే పదం, అది క్రైస్తవులకి జరుగుతుందా? క్రైస్తవ విషయంలో జరుగుతుందా? ఖచ్చితంగా జరగదు. క్రైస్తవుల్ని పట్టుకోవడం అనేది అవకాశం లేదు. ఎందుకు అవకాశం లేదంటే, ఒక వ్యక్తి నిజంగా చూడండి మారు మనసు పొంది క్రీస్తుని తన సొంత రక్షకుడు అంగీకరించి బాప్తిజం తీసుకుంటే వారికి పరిశుద్ధాత్మ అనే వరం అది గిఫ్ట్, మన ప్రయత్నంతో వచ్చేది. ఆ వరము మనం పొందుకున్నప్పుడు, దేవుని ఆత్మ మనలోనే నివసిస్తున్నప్పుడు మరి దురాత్మ ఎలాగొస్తుంది? అసలు దేవుడు అనుమతిస్తాడు? అసాధ్యం అది. నిజంగా క్రైస్తవుడికి దయ్యాలు పట్టడం అనేది సాధ్యం కాదు. ఇది మనం గమనించాలి. ఎందుకు అంటే లేఖనాలు కొన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. క్రైస్తవుల్ని దయ్యాలు పట్టబడవు, లోపల పట్టబడ్డంటే లోపల ప్రవేశించి పూర్తిగా పట్టబడ్డం అంటే అర్థం ఏంటో తెలుసుకోవాలి పిల్లరా. పట్టబడ్డానికి ఇన్ఫ్లుయెన్స్ చేయబడడం చాలా డిఫరెన్స్ ఉంది. పట్టబడ్డం అంటే పూర్తిగా మన థాట్స్ మనకు అన్నీ వాడి కంట్రోల్లోకి పూర్తిగా మనకు ఫ్రీ విల్ అనేదే ఉండదు అన్నట్టు అలాగ ఉంటుంది. అది కాదు మనకి. చూడండి బైబిల్ గ్రంథంలో మన క్రైస్తవులు, నిజమైన క్రైస్తవులు పరిశుద్ధాత్మకు నివసం తప్ప అపవిత్రాత్మలకు, దురాత్మలకు నివాసం కాదు క్రైస్తవులు, నిజమైన క్రైస్తవులు. ఎందుకంటే అపోస్తలులు 2:38 మనకు తెలిసిన వాక్యాలే. పేతురు మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందేటప్పుడు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. 1 పేతురు 1:18-19 పితృపారంపర్యమైన మీ వ్యర్థమైన ప్రవర్తన విడిచిపోయినట్లుగా వెండి బంగారం లాంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషము నిష్కలంకము గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడుతారని మీరు ఎరుగుదు కదా. 1 కొరింథీ 3:16 మీరు దేవుని ఆలయం ఉన్నారని, దేవుని ఆత్మ నివసించుచున్నదని మీరు ఎరుగరా. 2 కొరింథీ 5:15 కాగా ఎవడైనను క్రీస్తు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవ గతించను, ఇదిగో క్రొత్తవైన. ఇది స్పష్టంగా దేవుని నిజమైన క్రైస్తవుడు పరిశుద్ధాత్మక నిలయం ప్రియులరా. కాబట్టి క్రైస్తవుల్ని పట్టవు. నేను ముందే క్లారిటీ ఇస్తాను. ఏంట్రా బాబు క్రైస్తవులు పడతాయంటున్నారా? నేను అన్నాను అది సాధ్యం కాదు ప్రియులరా. దేవుని ఆత్మ నివసించున్నప్పుడు అవి వచ్చి నుంచి కూర్చోవడం సాధ్యం కాదు. ప్రభువు మనల్ని కొనుక్కున్నాడు కాబట్టి అంత ఈజీగా ఎవడు స్నాక్, ఆయన తండ్రి ఆయన కుమారుడికి ఇచ్చాడు కాబట్టి ఎవడు స్నాక్ చేయలేడు ఆయన చేతిలోంచి, మన ప్రభు యేసుక్రీస్తు వారు. అది సాధ్యం కాదు. కానీ ఎప్పుడైనా కొన్ని ఎక్స్ట్రీమ్ పొజిషన్ ఉంటాయి. ఒకవేళ ఒక వ్యక్తి రక్షించబడి పట్టబడ్డాడనే సందర్భాలు ఉండవు. ఒకవేళ ఉన్నాయంటే వాడు యేసుని నమ్మేశాడని అర్థం. ఉదాహరణకి కొన్ని ఉదాహరణలు చూద్దాం. క్రైస్తవుడికైతే పట్టబడడం సాధ్యం కాదు, ఆ దయ్యాలు పట్టవు. కానీ చూడండి, ఉదాహరణకి అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 13-23లో ఒకడు సమరియా ప్రాంతానికి చెందిన ఒకడు మాంత్రికుడు, విద్యలు చేసేవాడు, ఒక దుర్మార్గుడు ఉన్నాడు. వాడు చూడండి ఇక్కడ బైబిల్లో రెఫరెన్స్ చదువుదాం. 13-23 వచనాలు. అప్పుడు సీమోను, చూడండి జాగ్రత్త హైలైట్ చేశాను, సీమోను ఏం నమ్మాడు? సువార్తను నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పును ఎడబాయికుడి
ఎడబాయికుండి సూచన క్రియలను గొప్ప అద్భుతాలు జరిగించే చూచి విభ్రాంతి నొందిన వీడు చూసారా, వీడు క్రిస్టియన్నే అనుకున్నాడు, దొంగ క్రిస్టియన్ వీడు. అందుకనే నిజమైన క్రైస్తవులు దయ్యాలు పట్టవు, పొసెస్ చేయవు, వారి ఆధీనంలో పోరు, పూర్తిగా వారి ఆధీనంలోకి పోరు. కానీ ఇక్కడ చూసారా, వాడు కూడా నమ్మాడు. దొంగ క్రైస్తవులు ఉంటారు, వీడు నమ్మాడు, బాప్తిసం తీసుకున్నాడు, మరి రక్షణ పొందినట్టే ఉన్నట్టున్నాడు. కానీ వాడు హృదయము ఇంకా మారలేదు. సీమోను సువార్త విన్నాడు, సీమోను చెప్పినప్పుడు సువార్త విన్నాడు, నమ్మాడు అని బైబిల్ స్పష్టంగా హైలైట్ చేశాను. మరి బాప్తిసం తీసుకున్నాడు అంటే రక్షించబడ్డట్టే ఉన్నాడు. కానీ అయినప్పటికీ అతను హృదయంలో అతను బంధించబడ్డాడు. ఇంకా హృదయంలో అతనికి పరిశుద్ధాత్ముడు యేసుపై నమ్మకము మరియు బాప్తిసమైన చర్య రక్షణకు తెచ్చిపెట్టింది. అయితే కానీ అతను హృదయానికి పరిశుద్ధాత్మ ద్వారా మరింత పవిత్రత అవసరం. అది వాడు తృణీకరించుకున్నాడు ప్రియులారా. కాబట్టి ఎక్స్ట్రీమ్ రేర్ కండిషన్లో సాధ్యం అవుతుందేమో సైతంగాడు పట్టడం అనేది తప్ప, ఇక ఎక్స్ట్రీమ్ రేర్ అంటే వాడు బాప్తిజం నమ్మాడు, రక్షణ పొందాడు. కానీ ఆ తదుపరి కార్యక్రమం బహుమతిగా దేవుడు పరిశుద్ధాత్మని ఇస్తాడు. ఇచ్చినప్పుడు మనం ఆయన స్వాధీనం అంటే మనకి దయ్యాలు మనలోనికి రావడానికి అవకాశం లేదు. కానీ వీడు హృదయంలోనికి ఇంకా పవిత్రత కార్యం జరగకముందే వీడు ఒక దుష్ట ఆలోచన గలవాడు వీడు. అందుకనే భయంకరం ఘోర దుష్టత్వం. వీడు మామూలు సంఘాన్ని స్థాపించలేదు, వీడు ఫాల్స్ చర్చిని మొదలుపెట్టిన దుర్మార్గుడు వీడు. నాస్టిసిజం అంటారు కదా, వాడు మొదలెట్టాడు వీడు ప్రియులారా. కాబట్టి దయ్యాలు నిజంగా పట్టుబడతాయా? పట్టుబడతాయి క్రైస్తవుడిని. ఒక క్రైస్తవుడు దయ్యముల చేత పట్టబడ్డాడు అంటే, ఉదాహరణకి సాతాన్ ఎంటర్డ్ ఇంటూ జోడాస్, మరి ఇతను రక్షకుడు పొందాడు, అపోస్తులుగా పిలువబడ్డాడు. కానీ ఏం జరిగింది? క్రైస్తవుల్లోకి దురాత్మలు దూరవు. కానీ ఈ దూరే పరిస్థితి కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్ వస్తాయి. వీడు రక్షణ పొందాడు, క్రీస్తుతో ఉన్నాడు, కానీ వాడు మనసంతా డబ్బు మీద దేవుడిని హృదయాన్ని పవిత్రపరచుకోడు, పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు అనే మాటలు మనం చూస్తూ ఉంటాం. వీడు దుఃఖపరిచి వాడు హతసాక్షి, మనస్సాక్షి అనేది పరిశుద్ధాత్మ స్వరానికి వినబడకంత అయిపోయాడు. వీడు పాపము వాడిని ఈడ్చి అప్పుడు వాడిలో ప్రవేశించాడు. చూసారు ఉద్దేశం అంటే అతను లేదా ఎప్పుడు దయ్యాలు పడతాయి తెలుసా? క్రైస్తవులు, ఒకవేళ క్రైస్తవులు అనుకున్న వారికి ఉద్దేశపూర్వకంగా యేసుక్రీస్తుపై తన విశ్వాసం వదులుకున్నాడని అర్థం. అప్పుడే పట్టే అవకాశం ఉంది. ఇది భ్రష్టత్వం, ఇదే పౌలు భ్రష్టత్వం అని పౌలు తెస్సలోనికే రాస్తుంటాడు. బైబిల్ ప్రకారం అలాంటి స్థితి నుండి కోలుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే ఆ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా అది వాడు డైరెక్ట్గా వచ్చి కంట్రోల్ చేసి మన థాట్స్ను, కానీ మనం వాడికి మన అవకాశం ఇచ్చినట్టుగా ఉద్దేశపూర్వక తాను సాతానుగా అప్పించుకున్నాడు వీడు. యాక్చువల్గా వాడు పాపం చేసినప్పుడు ఒప్పుకోపోతే, మన పాపాలు చేసినప్పుడు పదే చేస్తూ పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పటికీ మనం ఆయన బలవంతం చేయడు ప్రియులారా. మనం పరిశుద్ధతలోనికి నడిపించడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. ఆయన ఒక జెంటిల్ మ్యాన్ ఆయన. కాబట్టి ఆయన ప్రేమతో సాత్వికంతో హెచ్చరిస్తూ ఉంటాడు. కానీ మనం పౌలు చెప్తున్నాడు, నాలో 2 నియమాలు కనబడుతున్నాయి. ఒకటి శరీరంలో ఒక నియమం కనబడుతుంది, ఆత్మలో మరొక నియమం కనబడుతుంది. ఆ శరీరము నియమాన్ని ఎప్పుడు నాకు చూస్తుంటే రెండింటికి మధ్య ఫైటింగ్ అవుతుంది, ఈ ఫైటింగ్ అవుతుందని చెప్పాడు. చూసారా పౌలు? మరి పరిశుద్ధాత్ముడు పౌల్లో లేడా రక్షణ పొందినాక? అందులో ఆత్మ సంబంధం నేను అంతరంగమునందు ధర్మశాస్త్రం ముందు ఆనందించున్నాను అన్నాడు. ఎందుకన్నాడు? ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. పక్కన ఒక శరీర నియమం ఒకటి కనబడుతుంది, అది ఆత్మతో విరోధంగా పోరాడుతుంది. ఈ పోరాటం విషయంలో మనము ఎవరికి ఈల్డ్ అవుతాం? పరిశుద్ధాత్మను స్వరానికి మనం ఈల్డ్ అవుతామా? లేకపోతే పాపం చేత ఏడవబడి మనమే ఒక ఇల్లుగా ఒక సాతానుగాడికి రావడానికి మనమే ఆస్కారం కల్పిస్తామని ఆలోచించాలి. కాబట్టి నిజమైన క్రైస్తవులు అయితే దయ్యం పట్టడం అసాధ్యం. పొసెసింగ్ అనేది అసాధ్యం కాదు. కానీ ఇలాంటి ఈ నిజంగా రక్షణ పొందలేని వారు ఉంటారు, దొంగ క్రైస్తవులుగా ఉంటారు, వాళ్ళకి మాత్రం అవకాశం ఉంది ప్రియులారా. కాబట్టి ఈ విషయాలు గమనించండి. దయ్యాలు అయితే క్రైస్తవులను పట్టి పీడించవు, పట్టి లోపలికి ప్రవేశించి వారి ఆలోచనలు స్వస్థగతం చేసుకోవడం సాధ్యం కాదు. కొన్ని ఎక్స్ట్రీమ్ కేసులు జరుగుతాయి మనం చూసాం. అయితే క్రైస్తవులు మరి రెండింటికి తేడా ఉంది. దయ్యముల చేత పట్టబడుట, ఇక్కడ రెడ్ కలరు బ్లూ కలరు ఒక డెఫినేషన్ వేరు. దయ్యముల చేత పట్టబడుట మరియు దయ్యముల చేత అణిచివేయబడుట లేదా ప్రభావితమగుట మధ్య స్పష్టమైన తేడా ఉంది. దయ్యాలు పట్టబడడం వేరు,
దయ్యాల చేత అణచబడడం లేదా ప్రభావితం చేయబడడం వేరు. రెండింటికి చాలా తేడా ఉంది. క్రైస్తవులు అయితే దయ్యాలు పట్టవు, కానీ దయ్యాలు అణిచివేస్తాయి, వాడి ఆలోచనల్ని చొప్పిస్తాయి, వాడి ఆలోచనల్ని బయట నుండే వాడి కంట్రోల్ అంటే ప్రభావితం చేస్తాయి. ఇవి క్రైస్తవులు మాత్రం ఇవి జరిగే అవకాశం. దయ్యములు పట్టుబడి అంటే చూడండి, ఒక వ్యక్తి యొక్క ఆలోచనలు మరియు లేదా చర్యలపై దయ్యపు ప్రత్యక్ష పూర్తి నియంత్రణ కలిగి ఉన్నాడు. అది పట్టుబడడం అంటే దయ్యాల అణిచివేత లేదా ప్రభావం అంటే దయ్యాలు ఒక వ్యక్తిని ఆధ్యాత్మికంగా దాడి చేయడం మరియు లేదా పాపపు ప్రవర్తనకు ప్రోత్సహించడం. ఇదైతే దయ్యాలు మన క్రైస్తవులను కూడా చేయగలం. మనం పరిశుద్ధాత్మలో మెలకుగా లేకపోతే, అందుకే మెలకుగా ఉండేది బైబిల్ గ్రంథం చెప్తుంది. పరిశుద్ధాత్మ నింపబడిన వాడు కూడా మెలకుగా లేకపోతే బుద్ధి లేని కన్నికల వలె వారు కూడా కన్నికలంటే క్రీస్తు రక్తం చేత కడగబడిన వారే. ప్రియులరా, చూసారా, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఉంది. ప్రియులరా, పట్టపడరు కానీ ప్రభావితం చేయబడతారు. ఆధ్యాత్మికంగా పాపం చేయడానికి దయ్యాలు ప్రోత్సహిస్తూ ఉంటాయి. అది దాని ఇన్ఫ్లుయెన్స్కి చాలామంది క్రైస్తవులు లోనవుతుంటారు. చూడండి, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పటికీ చాలా మట్టుకి క్రైస్తవులు ఏదో విషయంలో ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ప్రతి ఒక్క క్రైస్తవుడు ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు. ప్రభువు శోధించబడి కూడా పాపం చేయలేదు. ఆయన కూడా ప్రయత్నం అంటే సైతానుగాడు వాడిని కూడా టెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. యేసుప్రభువు ఆయన టెంప్ట్ చేయబడలేదు. ఆయన తాను పవిత్రతను కాపాడుకున్నాడు. ఆయన ఉదయమే ఆయన లేచి ఆయన ఈ అన్నిటి నుంచి మనకు జయించే కృపను అనుగ్రహించి దేవుని వైపు ఆయన ఉదయం నుంచి ఆయన ప్రయత్నం చేశాడు. కాబట్టి ఆయన ఈల్డ్ అయ్యాడు దేవుని ఆత్మ మీద. కాబట్టి ఆయన పాపం చేయలేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ, నేను చెప్తున్నాను, ఇప్పుడు రెండింటికి డిఫరెన్స్ చూశారు కదా ప్రియులారా. ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ దయ్యాలు నేను 23 రకాలు చూపిస్తాను. అంటే ఇంకా ఉండొచ్చు ఎక్కువ. బైబిల్ గ్రంథం నాకంటే జ్ఞానులు ఉంటారు, వారు ఇంకా ఎక్కువ వీటికంటే ఇంకా ఉన్నాయని నిరూపించవచ్చు వ్యాఖ్యానాల నుంచి. నాకు సమరైజ్ చేసినవి అయితే 23 దొరికి. 23లో ఖచ్చితంగా కొన్ని ప్రతి ఒక్క క్రైస్తవుల మీద ఇన్ఫ్లుయెన్స్ జరుగుతాయి. కానీ అవి ఏంటో మనం తెలుసుకోవాలి. దాని విషయంలో మనం జాగ్రత్త పడాలి. నేను చెప్పేది ఆధ్యాత్మికంగా అనేక విధాలుగా దాడి జరుగుతుంది. అది ఏ రకం దయ్యం చూడండి, ప్రతి జబ్బుకి ఏ జబ్బో ఆ జబ్బును గుర్తించి దానికి తగిన మెడిసిన్ ఇవ్వాలి. కాబట్టి మనం చక్కగా ముందుకెళ్దాం. చూడండి, ఇక్కడ స్పష్టంగా క్రైస్తవుడు దయ్యము చేత పట్టబడడు కానీ వాటి యొక్క వేధింపులకు, అణిచివేతకు, ప్రభావానికి గురి అవ్వడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి, మెండుగా ఉన్నాయి. 1 పేతురు 5:8-9 నిబ్బరమైన బుద్ధి కలవారే మెలకుగా ఉండేది. నీ విరోధమైన అపవాది అనగా సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మింగుదమా అని వెదుగుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులందరూ ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసము స్థిరులై వారిని ఎదిరించడి. విశ్వాసంలో స్థిరంగా ఉండాలి ప్రియులారా. మనకి ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ప్రభువులు చెప్తున్న అపోస్తలుడైన పౌలు ఒకసారి చెప్తున్నాడు, మీరు విశ్వాసంలో ఉన్నారో లేదో చెక్ కొరింథీకి అనుకుంటా, విశ్వాసంలో ఉన్నారో లేదో పరీక్ష చేసుకోండి. ఇంకేంటంటే విశ్వాసంలో ఉన్నా కదా అని వన్ టైం కాదు, ఆలోచన కాదు. ఇది కంపల్సరీగా ప్రతిరోజు మనం విశ్వాసంలో ఉన్నామో లేదో అని పరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే సైతానుగాడు ఇన్ఫ్లుయెన్స్కి చాలామంది ప్రభావితం అయిపోతూ ఉంటారు. చూడండి, 23 దయ్యాల్లో మీకు ఈ విషయాలు ఎవరు ప్రస్తావించరు. ఈ తెలుగు రాష్ట్రాల్లో మీకు చెప్పరు. నేను గొప్పగా చెప్పట్లేదు. ఖచ్చితంగా నేను 15 వీడియోలు వరుసగా ఒక పద్ధతిలో చేస్తున్నాను. ఇది కంపల్సరీ దయచేసి అందరికీ షేర్ చేయండి ప్రియులారా. సరే, షేర్ చేయండి. త్వరగా మనం ముందుకెళ్దాం. ఒక క్రైస్తవుడు దయ్యం చేత పట్టబడ్డగా నేను చెప్పాను. ఇక్కడ 2 కొరింథీ 12:27 నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అతనికి అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడిన. ప్రియులరా, ఈ విషయాలు మీరు గమనించారు. మరి అపోస్తలుడైన పౌలుకున్న ఆధిక్యతలు చాలా ఉన్నాయి. దేవుడు ఏదో శరీరం ముళ్ళు పెట్టి రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈ ముళ్ళు ఏంటో, ఈ పాపం చేస్తున్నాడు, ఏదో పాపంలో పడిపోయాడని, కొంతమంది ఆ పాపాలలో పడిపోతున్నాడని. కానీ నేను అలాంటి మాట్లాడిన తప్పుడు మాటలు మాట్లాడిన. కానీ ప్రియులరా, అది నాకు తెలియదు, అంత క్లారిటీగా నాకు లేదు. నేను ఓపెన్గా ఒప్పేసుకుంటున్నాను. ఎందుకు తెలియంది అని ఒప్పుకుంటే మంచిది. ప్రియులరా, ఏంటా ముల్లో నాకు తెలియదు. చాలామంది రకరకాల మాటలు మాట్లాడారు, కానీ నాకు అంత క్లారిటీగా ఎవరిదే అనిపించలేదు. ప్రియులరా, ఏమన్నా ఆయన చూడండి, ఈ ప్రభావితం అవడానికి అవకాశం ఉంది. ఇంకా ముందుకెళ్తే ఏ విధంగా ఈ దయ్యాలు మనుషుల్ని
అది పవిత్ర మరి విశ్వాసులైనా ఇబ్బంది పడుతూ ఉంటాయి. అంటే ఫిజికల్ ఇల్నెస్ తీసుకొస్తాయి, శరీరంలో ఇబ్బందులు, ఆరోగ్యకరమైన పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు తీసుకొస్తాయి. మెంటల్ ఇంపార్ట్మెంట్ మన ఆలోచన విధానాలని మీద ప్రభావం చూపిస్తాయి. ఇవి అటాక్ చేస్తాయి. ఎలాగ అటాకులు రకరకాలుగా దాడి చేస్తూ ఉంటాయి ప్రియులారా. ఈ దాడిల్లో తప్పుడు బోధలు తీసుకొస్తుంటాయి, చూసారా దయ్యాలు. కాబట్టి మీరు ఆలోచన చేయాలి, ఈ దయ్యాల గురించి మాకెందుకండి బాబు, దయ్యాల వాళ్ళు ఎందుకండి? పవిత్రత గురించి, ప్రేమ గురించి, విశ్వాసం గురించి చెప్పకుండా ఇవన్నీ చెప్తాడేటి బ్రదర్ అనుకుంటున్నారా? ఖచ్చితంగా తెలియాలి ప్రియులరా. ప్రతి ఒక్కరు ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. మనం ఎవరికి ఈల్డ్ అవుతున్నామో, మనం దయ్యాలు ఏంటో మనకు తెలియాలి కదా ప్రియులరా. తెలిస్తేనే అసలు దయ్య సంబంధం అయిందో, ఈ ఆత్మ ఏ విధంగా ప్రేరేపిస్తుందో, మనం దేనికి ఏ ఆత్మకి మనం ప్రేరేపించబడుతున్నామో మనకు తెలియాలి. ఫాల్స్ డాక్స్ తప్పుడు బోధలు తీసుకొస్తుంటాయి. తప్పుడు బోధలు పాస్టర్ల ద్వారా తీసుకొస్తాయి. చూసారు, పాస్టర్లో దయ్యం ఉందని నేను అంటలేదు, కానీ ఆ పాస్టర్ని ప్రేరేపించి అసత్య మార్గంలో అసత్య బోధన చేయించడానికి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, ప్రమాదం. కాబట్టి స్పిరిచువల్ వార్ఫేర్, ఆత్మీయ పోరాటం. చూడండి, పౌలు అన్నాడు, శరీరానికి ఆత్మకి విరోధంగా ఆత్మీయ పోరాటాలు ఉంటాయి. ఒకడికి ఒక బలహీనత ఉంటుంది, ఒకటి చూపులో బలహీనత, ఒకటి శరీరంలో బలహీనత, వాడు రకరకాల బలహీనతలు తెలియదే ఉంది ప్రియులు. అందరికీ ఒక బలహీనత ఉంటుంది. కోపం అనేది ఒకడికి బలహీనత, ఒక్కొక్కడికి ఒక బలహీనత. కోపపడుడు కానీ ఏమన్నది బైబిల్? కోపపడుడు కానీ పాపం చేయకడు అంటుంది. మీరు కోపాన్ని కంట్రోల్ అది చేసుకోకపోతే సైతాన్ గడ్డ అటాక్ చేస్తాడు. వాడికి ఒక అస్త్రం అది. వాడికి మనం ఒక అవకాశం ఇచ్చినట్టు. అది కంట్రోల్ చేసుకోకపోతే వాడు మనని ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తాడు, మన థాట్స్ని ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తాడు. కాబట్టి ఈ విధంగా పొసెషన్ సాధ్యం కాదని చెప్పాను కదా. పొసెషన్ అంటే అన్ని జనులకి ఈ పొసెషన్ జరుగుతుంది. ఎందుకంటే వారు క్రీస్తు ఆత్మ వారిలో నివసించలేనప్పుడు కొన్ని సంగతి జరుగుతుంది. ఇది క్రైస్తవులు కాదు, పై మాత్రం ఈ రకరకాలుగా ఇన్ని ఏ విధంగా అయినా విశ్వాసం సహా ఇన్ని రకాలుగా అపవాదన సాతాను దాడి చేస్తుంటాడు. కాబట్టి ఇవి ఏదో విధంగా ఈ విషయంలో మనం దాడి చేయబడుతూ ఉంటామని చెప్పాలనుకుంటున్నాను నేను. కాబట్టి మనం ముందుకెళ్దాం ఫాస్ట్గా. యాన్షియంట్ మిథాలజీస్ ఆర్ నాట్ ఫెయిరీ టేల్. ఇక్కడ చాలా క్షమించాలి, ఇక్కడ నాట్ తప్పు జరిగి రాశాను. నాట్ ఇక్కడ ఆర్ నాట్ ఇక్కడ రాయాలి. యాన్షియంట్ మిథాలజీస్ ఆర్ నాట్ ఫెయిరీ టేల్స్ బట్ రియల్ డేమన్స్ బిహైండ్ దెమ్. ఏదైతే పురాణాల్లో చెబుతూ ఉంటారో ఇవన్నీ కేవలం విగ్రహం ఉంటే విగ్రహం కాదు. ఇప్పుడు అందుకే పౌలు స్పష్టంగా చెప్పి విగ్రహాల వెనకాల ఒక దయ్యం ఉంటుంది. అందుకే విగ్రహాలను మనం దూరంగా ఉండాలి. చూడండి, నిర్గమాకాండ 12:12, ఆ రాత్రి నేను ఐగుప్తు దేశం సంచరించి, విగ్రహాలు కేవలం ఒట్టివి కాదు. చూడండి, ఆ రాత్రి నేను ఐగుప్తు దేశం మనుషులనే కానీ ఆ జంతువుల్లోనే కానీ తొలి సంతానం హతం చేసి, దేవుడు మనుషులకి జంతువులు తీర్పు తీస్తాడు. అక్కడతో ఊరుకున్నాడా? ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చదు, వారి దేవతలు కూడా తీర్పు తీరుస్తాను అంటున్నాడు. నేను యెహోవాను. ద్వితోపదేశం 32:17, వారు దేవత్వం లేని దయ్యములకు, తామెరగని దేవతలకు, కొత్తగా పుట్టిన దేవతలకు, తమ పితరులు భయపడిన దేవతలకు బలి దేనికంటే బలి బలులు సాధారణంగా దేని ముందు అర్పిస్తారు? విగ్రహం ఒట్టిదే అనుకుంటా. ఒట్టిది కాదు, మరి ఆ విగ్రహం ఒట్టిదే అయ్యి ఉండొచ్చు, బొమ్మే. కానీ వాళ్ళు అల్టిమేట్గా వారు ఎవరికి అర్పిస్తున్నారు? దెయ్యాలకి అని బైబిల్ చెప్తుంది. అందుకని ఈ మాటల ఆధారం చేసుకునే అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 10:20 లేదు కానీ అన్ని జనులు అర్పించు బలులు దేవునికి కాదు దెయ్యములకి అర్పించుతున్నారని చెప్తున్నాను. మీరు దెయ్యములతోనూ పాలివారుట నాకు ఇష్టం లేదు. అందుకని మనం ఆ విగ్రహారం దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పాటు సహవాసంలో ఉండకూడదు. మనం అఫ్కోర్స్ మనం వారితో స్నేహాలు ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, తప్పులేదు, అంతవరకు ఓకే. కానీ ఈ పూజా పునస్కారాల్లో మనం నిమగ్నం. ఎందుకంటే వారు కేవలం బొమ్మే కదా, కూర్చుండి తప్పే ఉంది అనుకోకండి. ఎందుకంటే దేవుడు స్పష్టంగా పౌలు చెప్తున్నాడు, మీరు దేవుణ్ణి ఆ వెనకాలండే బొమ్మ వెనకాలండే దయ్యాన్ని కూడా ఇద్దరికీ దాసులు అవ్వడం నాకు ఇష్టం లేదంటున్నాడు. కాబట్టి ఇది బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు వరకు ఒక పునాది వేసుకున్నాం. ఇప్పుడు విషయానికి వచ్చేద్దాం ప్రియులారా. ఇది మనకి ఒక బేస్మెంట్, ఒక పునాది లేఖనానుసారంగా మనం వేసుకున్నాం. ఇప్పుడు లేఖనాల్లో విభిన్నమైన దయ్యాల ప్రస్తావన ఉన్నది. మనం ఒక్కొక్కటిగా ఏంటో చూసేద్దాం ప్రియుల, ఫాస్ట్గా చూసేద్దాం. చూడండి, ఇక్కడ స్క్రీన్లో ఫస్ట్ది
గోట్ డేమాన్ అంట. గోట్ డేమాన్ ఇది ఎలా అటాక్ చేస్తుందో అన్నీ చూద్దాం. గోట్ డేమాన్ ఇది ఒక రకమైన దయ్యం. ఇది రోమములు గల మేక దయ్యం అంట. ఇదే దయ్యం రా బాబు, వెరైటీగా ఫస్ట్ దయ్యం ఇది. ఈ మనుషులు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తా చూద్దాం. లేవికాండము 17:7 వారు వ్యభిచారులైన అనుసరించుచు వచ్చిన మేక దయ్యముల పేరట వధించినట్లు ఇక మీదట తమ బలి పశువులు వధింపరాదు, ఇది వారి తరతరములకు వారికి నిత్యమైన కట్టడా. 2 దినవృత్తాంతాలు 11:5 యరొబాము బలిపీఠమునకు మేక దయ్యములకును తాను చేయించిన దూడలకును యాజకులను ఏర్పరచుకున్నాను. యెషయా 13:21 నక్కలు అక్కడ పండుకొనును, గురిపోతులు వారి ఎండల్లో ఉండును, నిప్పుకోళ్ళు అక్కడ నివసించు, కొండ మేకలు అక్కడ గంతులు వేయును. అంటే ఒక ఎలగారకలుగా చెప్పిన సందర్భం ఉండేది. యెషయా 34:14 అడవి పిల్లులను నక్కలను నచ్చట కలుసుకును, నచ్చట అడవి మేక తనతో జంతువులను కొనుగును, నచ్చట జువ్వు పిట్ట దిగి విశ్రమ స్థలంగా చూచుకును. శరీం అనే పదం ఇక్కడ ఎన్ని సందర్భాలు వాడారు. శరీం అంటే హైరీ గోట్, జుత్తు రోమాలు ఉండి ఒళ్ళంతా గోట్ షేప్డ్ స్పిరిట్ అంట. ఏంటట ఇంతకీ ఎందుకు ఆ మేకదయ్యం అని ఎందుకన్నారంటే ఒక చూడ్డానికేమో గోట్స్ లాగా ఉంటుందంట. గోట్ ఆకృతిలోని దయ్యం అవుతుంది. ఇది మనుషుల్ని ఎలా ప్రేరేపిస్తుంది తెలుసా ప్రియులు? మీకు ఈ వచనాలు చూపించి నేను ఫస్ట్ దయ్యం అది ఏంటి, అది ఎలా దాడి చేస్తుంది అని చెప్తున్నాను. ఫస్ట్ ఈ దయ్యం ఏంటంటే అన్ని జనులు ఈ దయ్యాన్ని ఆరాధన చేసేవారు. కానీ ఇజ్రాయిలీలు ఇది ఏం కోరుకుంటుందంటే మనుషుల్ని ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే ఈ దయ్యం. సాతానుగాడు మీకు ఏమి చెప్పాలనుకుంటున్నానంటే సాతానుగాడి దగ్గర చాలామంది అనుచరులు ఉన్నారు. ఒక్కొక్కడికి ఒక్కొక్క పని, ఒక టాస్క్ అప్ చెప్తాడు వాడు. క్రైస్తవుల్ని విశ్వాసులు అందరినీ ఎలాగ పాపంలో పెట్టాలో, ఎవరిని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలో అందరూ అన్ని దయ్యాలు ఒకే పని చేయు. చాలామంది మీకు తెలియాలి, అందుకే దయ్యాల గురించి మనం స్టడీ చేస్తున్నాం. ఒక్కొక్క దయ్యం ఒక్కొక్క పని ఉంటుంది అట్లే. ఈ దయ్యం పని ఏం చేస్తుంది, మనుషులు ఏం ప్రేరేపిస్తుంది అంటే పిల్లల్ని బలి ఇవ్వడం, జంతు బలి ఇవ్వడం, రక్తం దీనికి ఇష్టం. ఈ దయ్యానికి ఏమిష్టం? చాలామంది ఈ మేక దయ్యాలకే చాలామంది ఇజ్రాయేలీలు కూడా దేవుణ్ణి ఎరిగిన వారు కూడా పడిపోయినప్పుడు వారు చాలామంది సోదరులకు వెళ్ళిపోయి అన్ని దేవతలను ఆరాధించినప్పుడు ఈ దేవతకి వారు తమ పిల్లలను కూడా బలిచ్చేవారు. చూసారు ఎలాగ ఇన్ఫ్లుయెన్స్ చేసిందో ఇది. అందుకనే ఈ బొమ్మ దగ్గరికి విగ్రహాల దగ్గరికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఈ దయ్యం, దీని వెనకాల ఒక దయ్యం ఉంది. దాని పేరే బైబిల్లో ఉన్నది ద గోట్ డేమన్ అని చెప్పబడింది ప్రియులారా. చూసారా సెరీం, సాయిర్ అనే పదం హీబ్రూలో వాడబడడం మనం చూస్తాం. ఇది మొదటి దయ్యం. చూసారా దీన్ని ఏం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? మనుషులు రక్తపిచ్చాచి దయ్యాలు. మనం జాగ్రత్తగా దీని దగ్గరికి వెళ్దామంటే సహవాసం చేసే వాళ్ళకి వెళ్తే ఈ బిడ్డలను కూడా బలి తీసుకునే రకమైన దెయ్యం. రక్తం అంటే ఇష్టం ఇట్లా దయ్యాలకి. ఈ టైప్ ఆఫ్ దయ్యాలకి. రెండవ దయ్యం చూద్దాం, సోది చెప్పే దయ్యం, ద స్పిరిట్ ఆఫ్ డివినేషన్. ప్రియులారా, ది స్పిరిట్ ఆఫ్ డివినేషన్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. మనం చూద్దాం. సోది చెప్పే దయ్యం ఇది. ఈ స్పిరిట్ ఆఫ్ డివినేషన్ అంటారు. అపోస్తుల 16:19 మేము ప్రార్థన స్థలమునకు వెలుచుండగా పుతోను అను దయ్యములు పట్టినదైన సోది చెప్పుడు చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న యొక్క చిన్నది మాకు ఎదురుగా వచ్చిన ఆమె పౌలును మమ్మను వెంబడించి మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించి ఉన్నారని కేకలు వేసి చెప్పిన సోది చెప్పేది ఏం చెప్పింది? ఆ యజమానుడికి అమ్మో వీళ్ళు మామూలు మనుషులు కాదు, వీళ్ళు రక్షణ సువార్తను చెప్పడానికి వస్తున్నారు. అబ్బా ఏం చెప్పిందో, సోది చెప్పింది, నిజమేం చెప్పింది. మరి ఆమె ఇలాగూ అనేక దినములు చేయించుండను కనుక పౌలు వ్యాకులపడి దానివైపు తిరిగి నీవు ఈమెను వదిలిపోవు. చూసారా, ఒక చిన్నదే అయినా కూడా చిన్నదాని లోపల ఇది దయ్యం పొసెషన్ అయింది. ఈ పిల్లకి పొసెషన్ ఉంది, పట్టేసింది. ఏ దయ్యం ఇది? సోది చెప్పే దయ్యం. ఇది ఒక రకమైన స్పిరిట్ ఆఫ్ డివినేషన్ అంట. సోది చెప్పే దయ్యం ఇది. అది పట్టించింది అమ్మాయికి. అప్పుడు ప్రార్థన చేసి యేసుక్రీస్తు నామమున యెహోషువ నామమున ఆజ్ఞాపించుతున్న దయ్యముతో చెప్పిన వెంటనే అది ఆమెను వదిలిపోయాను. ఆమె యజమానులు తమ లాభసాధకును పోయినని చూచి మరి ఆవిడ వల్ల డబ్బులు సంపాదించుకున్నాడు. వీడు పౌలును శీలను పట్టుకుని గ్రామం చావిడిలోనికి అధికారులు ఎత్తుకుని తీడ్చుకుని పోయారు. ఓడి మీరు చూసారా, మేలు చేస్తే ఆడికి పొట్ట కొట్టేశాడని బాధ. అప్పుడు చాలామంది బాధ ఏంటంటే పొట్ట కొట్టేస్తున్నారని బాధ. చూసారా, సోది చెప్పిన దెయ్యం. మేక 5:12 మీ మధ్య మంత్ర విద్య లేకుండా నిర్మూలన చేస్తాను, జాతకం చెప్పేవారిక నీలో ఉండరు. సోది, జాతకం, మంత్ర విద్య ఇవన్నీ ఒక కాయలోకి వస్తాయి. స్పిరిట్ ఆఫ్ డివినేషన్. చూసారా పిల్లరా,
యెషయా 2:6 యాకోబు వంశమగు ఈ జనము తూర్పున నుండిన జనముల సాంప్రదాయాలతో నిండుకొని ఉన్నారు. వారు ఫిలిష్తీయుల మంత్రి ప్రయోగము చేయుదురు, అన్యులతో సహవాసం చేయుచు గనుక వారిని విసర్జించి ఉన్నాను. ఫిలిష్తీయుల మంత్ర ప్రయోగాలు చేయుదురు. మంత్ర ప్రయోగాలు, జాతకము, మంత్ర విద్య, సోదే, ఇవన్నీ ఒక రకమైన దయ్యం అండి. మనుషులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. ఇది చూడండి, ఇంకా ముందుకెళ్దాం. శకునాలు చూసారా? క్రైస్తవుల్లో ఈ లక్షణాలు మీకు కనపడతాయి లేవు? క్రైస్తవులను చెప్పుకుంటారు, ప్రొఫెసర్డ్ క్రైస్టియన్స్ అని చెప్పుకుంటారు. ఇది ఇంకా అంటే వారు దయ్యాలు పట్టించాను నేను అంటలేదు, తప్పు అని నేను అంటలేదు, కానీ వారు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు లేదా? వారు అణిచివేతకు గురైపోయారు. సైతాను గాడి ప్రభావం ఉంది వీళ్ళ జీవితాలు. అందుకని క్రైస్తవులు ఇంకా ముహూర్తాలు సోది చెప్పించుకోవడం, ముహూర్తాలు చూడడం, ఒక వాస్తులు చూడడం, శకునము చెప్పుదానని బ్రతకనీయకూడదు. చూసా సోదే శకును. యెషయా 47:13 మీ విస్తారమైన యోచన వల్ల నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్యులు నక్షత్ర సూచనలు మాస చర్య చెప్పువారు నిలబడి నీ మీద వచ్చినని రాకుండా నిన్ను రక్షించదేమో ఆలోచించి వ్యంగ్యంగా మాట్లాడతారు. ఇవి అందరినీ కన్సల్ట్ చేస్తున్నా, వాళ్ళు చూడుపు నేను కీడు రప్పిస్తాను, వాళ్ళు నిన్ను కాపాడతారు, లేదు చూసుకో అని దేవుడు యెషయా ద్వారా మాట్లాడుతున్నాడు. చూసారా? నక్షత్ర రాసుల జ్యోతిష్యం అని, యాస్ట్రాలజీ అని, హోరోస్కోప్ అని, తర్వాత ఈ రకరకాల సోది చెప్పించుకుంటారు. తర్వాత ముహూర్తాలని, ఎవరైనా చనిపోతే 5వ రోజు వీళ్ళందరూ చెప్తున్నాను. క్రైస్తవులారా, మీరు ఇలాంటి వారుగా ఉంటే, మీరు ఇంకా చీకట్లో ఉంటే దయచేసి దాన్ని బైండ్ చేయండి. ఆ సాతానాన్ని బైండ్ చేయండి ముందు, తర్వాత ప్రభు యేసు నామములో ఆ సాతాన్ని బైండ్ చేయండి. దేవుని పరిశుద్ధాత్మను లూజ్ చేయండి. అప్పుడు దీని నుంచి శోధన నుంచి బయటపడతారు మీరు. రక్తము కూడిందేది తినకూడదు, శకునములు చూడకూడదు, మంత్ర యోగములు చేయకూడదు. లేవి 19:26, యెరెమీయా 10:2 యెహోవా సెలవిచ్చిందేమో అన్ని జనుల ఆచారములు నభ్యసింపకుడు. ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటి భయపడకుడి. కొంతమంది అమావాస్య రోజు పనులు మొదలెట్టారు. క్రైస్తవుల్లో కూడా ఉన్నారు. పాప అన్ని జనులు మనం ఏమంటలేదు. క్రైస్తవులను చెప్పుకున్నవారు కూడా ఏం చేస్తున్నారు? అమ్మో ఈరోజు అమావాస్య, ఆకాశంలో కనబడే చిహ్నాలకి ఈరోజు సూర్యుడు బ్లడ్ మూన్ అంట, అమ్మో ఈరోజు పని చేయకూడదు, ఒక పవిత్రమైన పని చేయరు, పెళ్లి చేయరు, ఇవి చేయరు, అలాంటివి చేయరు, చేయరు, ప్రార్థనలు పెట్టుకోరు, అమ్మో ఈరోజు అమావాస్య అంట. సో ఆకాశంలో కనపడే చిహ్నాలకి, ఆచారాలకి ఇవన్నీ సోదితో సమానం. ఇవన్నీ దేవుడి దృష్టిలో. 1 సమూయేలు 15:23 తిరుగుబాటు చేయుట సోది చెప్పుడు పాపంతో సమానం. అమ్మో, దేవుడు సోది చెప్పి వాడిని తన జనాల్లో లేకుండా చేసేస్తా అన్నాడు. తిరుగుబాటు ఎత్తమాటు తల్లిదండ్రుల మీద, దేవుని సేవకుల మీద, సంఘ కాపరి మీద, లేకపోతే అల్టిమేట్గా దేవుని మీద పదే ఇంకెన్ని చెప్పిన బుద్ధి రాకుండా తిరుగుబాటు చేస్తున్నట్టు వాడు సోదిగాడు. వాడు సోది అనే దయ్యం చేత ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాడని చెప్తుంది బైబిల్. తిరుగుబాటు చెప్పుడు సోది చెప్పుడు కంటే పాపంతో సమానం. భయంకరమైన. చూసారు ఎలాగే మనుషులు, క్రైస్తవులు ఇందులో బానిసలుగా ఉన్నారు. ఈ రకమైన దాడికి అణిచివేతకు గురవుతున్న ఇది సాతాను యొక్క ఈ సోది చెప్పే స్పిరిట్ ఇది ఒక రకమైన స్పిరిట్ ప్రియులరా. యెషయా 19:3 ఐగుప్తుల యొక్క శౌర్యము నశించును, వారి ఆలోచన శక్తిని నేను మానింపజేసేదను. కావున వారు విగ్రహముల యొద్దకు గొనుగు వారి యొద్దకును, కర్ణ పిచ్చాచి గలవారి యొద్దకును, సోదిగాండ్రి యొద్దకును విచారింప వెళ్ళుదురు. చాలామంది వెళ్తున్నారా ముహూర్తాలు? క్రైస్తవుల్లో ఉన్న ఈ లక్షణాలు చెడ్డ లక్షణాలని వీరు అల్టిమేట్గా వారు సాతాను చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డారు. వారు దాడి చేస్తున్నాడు మీ మీద. ఇది మీరు ఇంకా అనుకుంటున్నారు, పర్వాలేదులే అనుకుంటున్నారు. ప్రియులారా, ఇది భయంకరమైన దాడి. మీరు ముందు ఆ జబ్బు అంటే దాని యొక్క మూలం మీరు తెలుసుకోండి. ఇది సోది చెప్పి ఒక దయ్యం ఉంది. మీరు ఇంకా ముహూర్తాలు చూస్తున్నారంటే దాని ఇన్ఫ్లుయెన్స్ లోనవుతున్నారు. మీరు ఇప్పుడే దాన్ని బైండ్ చేయండి. యేసునామంలో దాన్ని యేసునామంలో బైండ్ చేయండి. మీరు క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన వారు వాటి వైపు వెళ్ళకూడదు. మీరిద్దరికీ దాసులు అయ్యి ఉండడం పౌలుకి చెప్పినట్టుగా దేవునికి ఇష్టం లేదు ప్రియులారా. మీరు దేవునికి లోబడినట్టు ఆ దయ్యాల చేత ప్రభావితమై దానికి లోబడుతూ ఇది సాధ్యం కాదు ప్రియులారా. శరీరానికి లొంగిపోతున్నారు. ఆత్మ విరోధంగా పోరాడుతున్న మీరు ఈ శరీరానికి ఆ ప్రేరణలకి ఈల్డ్ అయిపోతున్నారు. దూరంగా ఉండండి ప్రియులారా, వీటికి దూరంగా ఉండాలి. క్రైస్తవులారా, మీ వెనకాల దయ్యం ప్రభావాన్ని మీరు యేసునామములో పారదోలండి.
నిర్గమాకాండం 7:11, 7:8, 8, 7, 9, 11. అప్పుడు ఫరో తన విద్యాంసులను మంత్రజ్ఞులను పిలిపించిన ఐగుప్తు సునకగాండరు కూడా తన మంత్రాల చేత అలాగ చేసిరి. చూసారా, మోసే పామును కర్రను పడిచేస్తే పాము అయింది. మరి వాళ్ళు చేశారు. యు ఆర్ ఎ చీప్ గాడ్, మీ మోసే నీ దేవుడు ఎంత చీప్ అని ఇంత దారుణం మాట. ఇలాంటి చీప్ ట్రిక్స్ నేను చేయగలుగుతానంటే మీరు చేయండి వాళ్ళు చేస్తారు పాము. దీని వెనకాల దయ్యం ఉంది కదా, ఎంత భయంకరమైన దయ్యం ఇది. ఎంతో కొంత శక్తులు ఉన్నాయి దయ్యాలకి. దేవుడు పూర్తిగా ఇంకా తీసేయలేదు. ఒకరోజు వస్తుంది అగ్నిగుండలు పడిచే రోజు, అప్పుడు దాకా వీళ్ళు ఆటలు సాగుతాయి. అయితే ఆల్రెడీ మనం క్రైస్తవులుగా మన ప్రభు విజయం సాధించాడు. దానికి మనం భయపడాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు వారు ఆయన తల చెదగొట్టాడు. వాళ్ళలో కొంచెం కొన ప్రాణం ఉంది. రానున్న రోజుల్లో వాడికి కొంచెం ఉంది, వాడు ప్రభావం చూపించగలడు తప్ప వాడు ఏం చేయలేడు. ప్రియులారా, చూసారా, ఇలాంటి సోది చెప్పే దయ్యము ఉన్నది. అలాగే క్రైస్తవులు ఫర్బిడెన్ ప్రాక్టీసెస్ వీటికి దూరంగా ఉన్నారా? మంచిది. ప్రియులారా, ద్వితోపదేశకాండం 18:9-12. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశమును నీవు ప్రవేశించిన తర్వాత ఆ జనములు హేయ కృత్యములను నీవు నేర్చుకొనకూడదు. తన కుమారునైనా తన కుమార్తెను అగ్నిగుండము దాటించవాడినైనను, శకునము చెప్పు సోదిగానినైనను, మేఘు శకునములు కానీ సర్పశకునములు కానీ చెప్పువాడినైనను. ఇదో భయం మన వాళ్ళకి. పిల్లి ఎదురైతే ఇంకా ఆ రోజు బయటికి వెళ్ళరు. మన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది, అందరిని అనట్లేదు. ఇది సైతాన్ గాడు వీళ్ళని ప్రభావం చూపిస్తే ఈ సోది చెప్పే దయ్యం స్పిరిట్ ఆఫ్ డివినేషన్ వారికి మీద పాపం చేస్తుంది. చిల్లంగివాడినైనను, మాంత్రికులనైనను, ఇంద్రజాలికునైనను, మెజిషియన్స్ ఇంద్రజాలికునైనా అపోస్తలుల 8:9 కూడా ఉంది. 19:19. కర్ణ పిచ్చాచం గలవాడినైనను, దయ్యముల చేత విచారణ చేయవాడిని నైనను మీ మధ్య నుండనీయకూడదు. వీటిని చేయి ప్రతివాడును యెహోవాకు హేయుడు. ప్రియులారా, క్రైస్తవులని చెప్పుకుంటూ అన్ని ఆచారాలు, ముహూర్తాలు, పసుపులు ఎట్టడాలు, ఇంటికి తోరణ, ఇవన్నీ మీరు చేస్తున్నారా? అయితే మీరు ఈ దయ్యానికి ప్రభావితం అవుతున్నారు. దేవుడు ఇలాంటివి చేసేవాడికి దేవుడికి మీరు హేయము అవుతా ఉండకూడదు. దయచేసి ఆ హేయలైన వాటిని బట్టే నీ దేవుడనే మీ ఎదుటి నుంచి ఆ జనములు వెళ్ళగొట్టిస్తున్నాం. మనం భయపడదాం. ప్రియులారా, భయపడదాం. చూసారా, సోది చెప్పే దయ్యం. ఎంత సోది అంటే ఇదే అనుకుంటున్నా, సోది చెప్పేదే. చూడండి, మరియు ప్రకటన గ్రంథం 19:20 మంత్రం ఇందాక ఆల్రెడీ చదివాం. మరియు తాము చేయుచున్న నరహత్యలను, మాయా మంత్రలను, చోరత్వములను చేయకున్నాడు వారు మనసు పొందినవారు కారు. మాయామంత్రములను ఉంది. ఇది కూడా సోది దయ్యాన్ని, ఇవన్నీ దాని కింద వింగు మాట. సోది చెప్పే దయ్యం మాట. ఇది మాయామంత్రాలండి. ప్రకటన గ్రంథం 18:23. ఎందుకంటే నీ వర్తకుల ప్రపంచంలో గొప్పవారు ఉండి దేశంలో నీ మాయ, ఇక్కడ మాయ అన్న పదం కూడా మాయలో పడి మోసపోయారు. ప్రకటన గ్రంథం 22:10. కుక్కలను, మాంత్రికులు మాంత్రికులు సోది చెప్పే దయ్యంలోకి వస్తాయి. ఇట్లంతా ఎక్కువ ఇదే ఈల్డైపోయామా మనం రక్షణ ఊడిపోతుంది. చూసుకోండి, జాగ్రత్త. ప్రియులారా, మనం దేవుని స్వరాన్ని దుఃఖపెట్టకండి అని పౌలు చెప్పి అందుకే చెప్తున్నాడు. వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, బుద్ధికులను ప్రేమించు జరిగించి ప్రతివాడును వెలుపట్టునుందరు. గలతీ 5:20. విగ్రహారాధన, తంత్రాలు, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరం, కోదములు, కక్షలు, వేదములు, విధింపులు, వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం వీటి వారు చేయవారు దేవుని రాజ్యం స్వతంత్రించుకొని మీతో స్పష్టంగా మాయమంత్రములు, శకునాలు, ఇవన్నీ చూశారు కదా ప్రియులారా. కాబట్టి గమనించండి, ఇక మాయామంత్రములు అనేది ప్రకటన గ్రంథం 9లో చదువుకున్నాం, 18లో చదువుకుంటున్నాం. మాయ అంటే సోర్సరీ అంట. సోర్సరీ అని రాశారు. సోర్సరీ అనే పదం ఒరిజినల్ గ్రీకులోకి మనం వెళ్తే ఏముంటుంది తెలుసా? ఫార్మకీ అంటుంది. చూసారా, ఈ మందులు కూడా, మందులంటే నేను మళ్ళీ ఇలాగా తప్పుగా చెప్పాను అంటారు. మందులంటే అన్ని మందుల గురించి కాదు. ఈ భయంకరమైన మెడిసిన్ ద్వారా కూడా దయ్యం ప్రభావం ఉంటుంది ప్రియులారా. కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి. ఆ మెడిసిన్స్ ఏంటో తర్వాత. విచ్ క్రాఫ్ట్ ఇస్ ఇట్ ఆల్వేస్ వాట్ యూ థింక్. సోది చెప్పే దయ్యం అంటే కేవలం మీరు అనుకున్నట్టే కాదు ప్రియులారా. పీపుల్ డోంట్ నో దట్ ఫార్మాస్యూటికల్ డ్రగ్స్ ఈజ్ విచ్ క్రాఫ్ట్. మళ్ళీ ఫార్మాస్యూటికల్ డ్రగ్స్ అంటే మళ్ళీ అన్నీ అనకండి, జ్వరంకి వచ్చే ట్యాబ్లెట్లు ఇవన్నీ కాదు. కొన్ని ది వర్డ్ ఫార్మాకియా కమ్స్ ఫ్రమ్ ది గ్రీక్ వర్డ్ ఫార్మాకియా విచ్ మీన్స్ మ్యాజిక్, సార్సరీ అండ్ ఎన్చాన్మెంట్. ప్రియులారా, కొన్ని ఈవిల్ ఫార్మాస్యూటికల్స్ ఉన్నాయి. కాబట్టి సోది చెప్పడం అంటే మనం ఎక్కడండి సోది మేము ఎక్కడ చేయించుకోండి, మేము చేయించుకోనుకోకండి.
కొన్ని రకమైన ఫార్మాసిటికల్స్ కూడా ఈ సోది చెప్పి దయ్యంలోకి వస్తాయి. మీరు వీటికి దూరంగా ఉన్నారా మంచిది ప్రియులారా. మీరు దూరంగా ఉంటే మంచిది, లేకపోతే ప్రమాదం పడతారు. ఇప్పుడు ప్రియులారా నెక్స్ట్ రెండోది చూసాం కదా, సోది చెప్పి. ఫస్ట్ది ఏంటి? రెండోది చూసాం, సోది చెప్పే దయ్యం. గోటు టేమాను సోది చెప్పే దయ్యం. మూడోది చూద్దాం ప్రియులారా, కర్ణ పిశాచి దయ్యము. ఇదేంద్రా బాబు, కర్ణ పిశాచి దయ్యం. చూసారా ప్రియులారా? ఫెమిలియర్ స్పిరిట్స్ ఆర్ ద డేమాన్స్ ఫెమిలియర్ విత్ పర్సన్స్ లైఫ్. దే అపియర్, యాక్ట్, స్పీక్ లైక్ ద సేమ్ ఆఫ్ ద డెడ్ పర్సన్. ఈ విచిత్రం ప్రియులారా. ఈ కర్ణ పిశాచి దయ్యం అంటే ఏంటంటే ఫెమిలియర్ స్పిరిట్స్ అంటారు ఇంగ్లీష్లో. ఫెమిలియర్ అంటే మన ఇంట్లో వాళ్ళు విషయాలన్నీ ఫెమిలియర్ అంటే అన్నీ తెలిసిన వాళ్ళుగా ఉంటారు ఈ దయ్యాలు. మన బంధువులు, మన తండ్రి ఎవరైనా చనిపోతే వారిలాగా యాక్ట్ చేస్తారు, వారిలాగా మాట్లాడతారు, వారిలాగా కనపడతారు. ఈ ఫెమిలియర్ స్పిరిట్స్ గొప్ప డేంజర్. చాలామంది మా తాత కనపడ్డాడు, మా నాన్న కనపడ్డాడు, ఇవన్నీ తాతలో నాన్నలు కనపడ్డావు, అసాధ్యం. చాలామంది తెలిసిన దయ్యాలుగా వస్తారు. మాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు, ఆయన దగ్గరికి ఆల్రెడీ చనిపోయిన వ్యక్తిలాగా వచ్చాడు ఆ దయ్యం. ఇది ఫెమిలియర్ స్పిరిట్. అలాగా ఉంటా చూడడానికి మాట్లాడడానికి ఆ రూపము అంతా. నేను మళ్ళీ చెప్తున్న బైబిల్ ప్రకారం వ్యక్తి చనిపోయిన తర్వాత ఒక మనిషి చనిపోయాక అతను శరీరంలో కలిసిపోయిన తర్వాత అతని ఆత్మ దయ్యమై తిరగదు ప్రియులారా. బైబిల్ అలా చెప్తట్లేదు. ప్రసంగిలో చెప్తున్నాడు సొలొమోను, ద డెడ్ నో నథింగ్. వారి ఆలోచనలు అక్కడే పరీక్ష అయిపోతాయని బైబిల్లో ఉంది. పరీక్ష అయిపోతే ఆలోచనలన్నీ పరీక్ష అయిపోతాయి. వారు చచ్చిన వాడికి ఏమీ తెలియదని ఉంది. వారు అవిశ్వాసులైనా కూడా వారి ఆత్మలు షియోల్ అనే ప్రాంతంలో, భూగర్భంలో ఒక ప్రాంతం షియోల్ అనే కంపార్ట్మెంట్, అక్కడ వారి ఆత్మలు భద్రంగా ఉన్నాయి. తీర్పు రోజు వరకు అక్కడ ఉంటాయి. పరిశుద్ధులాత్మ పరదేశంలో ఉన్నాయి, అది మీకు తెలుసు. కాబట్టి మనుషులు ఆత్మలుగా వచ్చి కనపడడం సాధ్యం కాదు ప్రియులారా. వీరు తెలిసినోళ్ళలాగే వస్తారు. మీరు గమనించండి, మోసపోకండి. చాలామంది ఇలా వస్తుంటారు. అప్పుడు మీరు ఇమ్మీడియట్గా ఆ దయ్యాన్ని గుర్తించి మీరు బైండ్ చేయాలి యేసునామములో. ఓ ఫెమిలియర్ స్పిరిట్, నువ్వెవడో నాకు తెలుసు. ఓ నువ్వు మా తాతలాగా మన అంకుల్లాగా యాక్ట్ చేయడానికి వచ్చావు, ఏ సైతానా ఫెమిలియర్ స్పిరిట్ యేసునామములో బయటికి పో అని మీరు చెప్పాలి ప్రియులారా. అప్పుడు గుళ్ళు మనం మూసుకుని పోతాయి. అంటే ఎవరో ఆ దయ్యం వస్తే మనం చూసి ఏంటి మా తాత వచ్చాడు, మా నాన్న వచ్చాడు. క్రైస్తవులు కొంతమంది తెలియదు ఈ విషయాలు. మా తాతలాగా మాట్లాడుతున్నాం, మా తాత మాట్లాడాడు అనుకుంటారు. తాతలు మాట్లాడరు, ఎవరు మాట్లాడరు, మనుషులు మాట్లాడరు. చూసారా? కర్ణ పిశాచం గలవాని వద్దకు పోకూడదు, సోదిగాండ్రులు చెప్పి వారి వలన అపవిత్రత కలగ చేసుకోకూడదు, నేను మీ దేవుడైన యెహోవాను. కర్ణ పిశాచి వాణి వద్దకు పోకూడదు. చూడండి, 18:11 కర్ణ పిశాచం గలవాడు నేను దయ్యం. చూసారా? కర్ణ పిశాచం గలవాడు అంటే ఎవడండి? దయ్యముల యొద్ద, మనుషులు దయ్యాలు ఎవరండి? దయ్యముల యొద్ద విచారణ చేయవానైనను మధ్య ఉండనీయకూడదు. వీటిని చేయి ప్రతివాడును యెహోవాకు హేయుడు. ఎందుకంటే మా తాతను కన్సల్ట్ చేస్తాను, మా అమ్మని కన్సల్ట్ చేస్తాను, మా అమ్మ మాట్లాడుతున్నాను అనుకుంటే మీరు అనవసరంగా మాయలో పడిపోయి రిస్కులో పడిపోతున్నారు. అందుకే దేవుడు మీరు అలాంటి వాళ్ళ దగ్గరికి మీ తాతతో మాట్లాడిస్తాం, మీ నాన్నతో మాట్లాడిస్తాం అని ఎవడైనా చెప్తే ఆడి దగ్గర పోకండి. మీరు ఆడి తాతను కాదు, మా నాన్న కాదు, దయ్యాన్ని తీసుకొస్తాడు. మీరు ఆ దయ్యం చేత ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. యేసుప్రభు వారు అందుకే వద్దండు, నాకు కోపం అంటున్నాడు, హేయమంటున్నాడు, ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండమంటున్నాడు. 1 దినవృత్తాంతం 10:13, 1 సమూయేలు 28. ఆ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహం చేసినందుకు యెహోవా యొద్ద విచారం చేయక కర్ణ పిశాచముల యొద్ద విచారం చేయి దాన్ని నీ వెతుకుచున్నందుకు పౌలు హతమాయన. అమ్ము బాబోయ్! చూసారా ప్రియులారా? పౌలు సంగతి మనకు తెలుసు. పౌలు పాపంలో పడినప్పుడు అతను యుద్ధంకి గెలవాలి, ఎవరి దగ్గర విచారం చేయాలి? దేవుడు అతనికి దూరం అయిపోయి పగ ద్వేషాలతో ఉన్నప్పుడు దేవుని ఆత్మ అతను విడిచిపెట్టినప్పుడు ఇతనికి అర్థమైపోయింది సౌలుకి, ఇంకా దేవుడి దగ్గర విచారం చేస్తే ఎందుకు ఆన్సర్ వస్తుందో రాదో అని చెప్పి ఎవరి దగ్గరికి వెళ్ళి విచారం చేసేవాడు. కర్ణ పిశాచి దయ్యం తీసుకొచ్చే ఒక సోది చెప్పి దాని దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు తెలుసు కదా, ఒక దాని దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు సమూయేలుని అని పిలువ అన్నాడు. సమూయేలు వస్తాడండి, సమూయేలు రాలేదు అక్కడ యాక్చువల్గా. మరి సమూయేలు మాట్లాడినట్టుంది. అవును, సమూయేలు మాట్లాడుతుంది, సమూయేలు రాలేదు అక్కడికి.
సమయలాగా మాట్లాడాడు. ఇగో ఎవరైనా కనపడుతున్నారు నీకు? కనపడుతున్నారు. ఒక వృద్ధుడు దుప్పటేసుకుని వృద్ధుడు బయటకు వచ్చినట్టు కనపడతా. ఆయన ఎవరో కాదు సమయలు. ఆ మాటలు అక్కడ వినపడుతున్నాయి అతనికి. సౌలుకి ఈ మాటలు అర్థమవుతున్నాయి. ఆ మాటలు ఎలాగున్నాయని చెప్పాను కదా, యాక్ట్ చేస్తా ఈ దయ్యాలు. సమయలు రాలేదు యాక్చువల్గా. చూసారా ఎందుకోసం చనిపోయాడట సౌలు? కన్నపిచ్చాచిని విచారణ చేయడానికి వెళ్ళాడు. చాలామంది క్రైస్తవులు కూడా ఇలాంటి ప్రభావితం అవుతున్నాం. పాపం నామకార్థంగా ఏదో అలా కొద్దిగా బతుకుతున్న వాళ్ళకి, ఎదుగో మీ తాత కనపడ్డాడు మాకు, మా నాన్న ఇబ్బంది పెడుతున్నాడు, మీ నాన్న మాకు కనపడి ఇబ్బంది పెడుతున్నాడు, ఇవన్నీ అనవసరం తెలియకుండా చెప్తారు. పాస్టర్లు చెప్పాలి ప్రియులారా. అనవసరంగా వాళ్ళు ఎవరు కాదండి బాబు, మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే సైతాన్ గడనట ఒక వ్యక్తి పుట్టాక మనకి దేవుడు తన కాపుదలకు భద్రతగా ఒక దూతను కేటాయిస్తాడని మనం చెప్తుంటారు కదా, నిజమే అది. అలాగే సైతాన్ గడు కూడా పుట్టిన వెంటనే ఒక ఫెమిలియర్ స్పిరిట్ని పెడతాడు. అంటే పెట్టడం అంటే దూరం నుంచే గమనిస్తుంటాడు. పుట్టిన దగ్గర నుంచి ఒక వ్యక్తి అతని హావభావాలు, మాట తీరు ఇవన్నీ చక్కగా వింటాడు. అన్నీ ఇమిటేట్ చేయడం వాడికి వచ్చి ఇమిటేటర్ అన్నమాట. వాడు చక్క స్వరము అన్నీ వింటాడు. అంటే అన్ని రహస్యాలు తెలుసు. మీ నాన్న ఇది తెలుసా, నేను మీ నాన్న ఇదిగో అప్పుడు ఆ ఆస్తి అక్కడ ఉంది, ఇవన్నీ చెప్తున్నప్పటికీ వీళ్ళందరూ నమ్మేస్తారు. కాబట్టి ఇలాంటి వారికి మనం పోకూడదు ప్రియులారా, చాలా ప్రమాదం. చూడండి 2వ దినవృత్తాంతం 33:6. బెన్ హిన్నోము లోయందు అతడు మనిషే తన కుమారులను అగ్నిగుండంలో దాటించి ముహూర్తాలను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుకు చేయు కర్ణ పిచ్చాచములతోనూ సోదిగాండ్రులతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహు చెడుతనం నడుచుచు ఆయనకు కోపం పుట్టించెను. ప్రియులారా, క్రైస్తవులు ఇలాంటి వాటికి ఉన్నారు. కర్ణపిచ్చాచం ఉంది. ఎవరైనా కనపడితే మీ తాత నాన్న ఈసారి ఎదిరించండి వాడిని. యేసు నామములో బైండ్ చేయండి. మీరు యేసుప్రభువు అన్నారు కదా మత్తయి సువార్త 18:18 మీరు భూమి మీద ఏదైతే బంధిస్తారో పరలోకమందు బంధించబడుతుంది, మీరు భూమి మీద ఏదైతే కట్లు ఇప్పుతారో అది పరలోకమందు ఇప్పబడుతుంది, లూజన్ చేయబడుతుంది అని యేసుప్రభువు చెప్పారు. యేసు నామములో బంద్ చేయండి. ఎవరైనా తాత మా నాన్న కనపడే ఈ ఫెమిలియర్ స్పిరిట్, ఐ నో యు ఆర్ ద ఫెమిలియర్ స్పిరిట్, గెట్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ యెహోవా అని మీరు ప్రార్థన చేసిన దెబ్బకు పోతాడు వాడు. చూసారా, ముహూర్తాలు చూస్తున్నారా? ఇంట్లో వాళ్ళు చనిపోతే, మా నాన్నగారు ఎవరో తండ్రి గారిలో పిన్నో తల్లో చెల్లో ఎవరు చనిపోతే జ్ఞాపకార్థి కూడా 3వ రోజు పెట్టాలండి, 4వ రోజు పెట్టాలండి ముహూర్తాలు. మళ్ళీ ఇది చెప్పదు యాక్టింగ్. మళ్ళీని ఈరోజు కోడలు పంపించకూడదు, ఈరోజు మంచి రోజు కాదు, ఈరోజు ప్రెగ్నెన్సీతో ఒక కోడలు వెళ్ళింది అనుకుంటా. పాస్టర్లే ఉన్నారు ఇలాగా. మరి ఏం చేస్తాం చెప్పండి. మరి ముహూర్తాలు చూసి పాస్టర్లు కూడా ఉన్నారు. మీరు ఏం చేద్దాం? ఈరోజు పంపించకూడదు, ఆ రోజు చేయకూడదు, ఈరోజు చేయకూడదు అని. ఇలాంటి వారికి జాగ్రత్తగా పడండి. ఆ పాస్టర్లు ఎవరైనా ఇలాంటి ముహూర్తాలు చూస్తున్నాడంటే వాళ్ళకి దూరంగా ఉండండి, వారికి హెచ్చరించండి. కన్నపిచ్చాచి దయ్యం పనిచేస్తుంది. ఇవన్నీ సోది చెప్పే దయ్యం వెనకాల ఉంది. ఫెమిలియర్ స్పిరిట్ ఆఫ్ డివినేషన్ పనిచేస్తున్నాయి. కాబట్టి 2వ రాజులు 23:24 మరియు కర్ణ పిచ్చాచ గలవాన్ని సోది చెప్పువాడిని గృహ దేవతలను విగ్రహములను యోధా దేశమందును యెరూషలేము దేశమందు కనపడి విగ్రహములన్నిటి హోషియా తీసివేసి, చూసారా అప్పటికే హోషియా కంటే ముందులు దుర్మార్గమైన యోధారాజులు ఉన్నారు, తీసివేసి చూసారా యెహోవా మందిరం యందు యాజకుని హిల్కీయాకు దొరికిన గ్రంథమందు వ్రాయబడిన ధర్మశాస్త్ర విధులను స్థిరపరచడానికి ప్రయత్నము చేసిన చాలా పరిశుద్ధుడిగా బతికాడు హోషియా. దావీదు తర్వాత హోషియా పరిశుద్ధుడిగా బతికాడు. ప్రియులారా చూడండి, ఇలాంటి దయ్యాలు క్రైస్తవులు ఎవరైనా పుడుతున్నారా? పిక్చర్ చూసి భయపడుతున్నారా? పిక్చర్ నేను మరి ఎలా సెలెక్ట్ చేస్తాను, ఎలా చచ్చిపోయిన వాళ్ళు కనపడుతున్నాడు అంటే ఇది పూలదండ ఎందుకు ఇట్టానంటే చచ్చిపోయిన వాళ్ళలాగా వస్తారు వీళ్ళు, ఈ దయ్యాలు. నేను చచ్చిపోయిన వాడిని మా నాన్న తాతను అంటారు కాబట్టి. కొంచెం ముందుకు వెళ్దాం. ఇప్పుడు 4వది మత్సరమగు ఏంటంటే మత్సరపు ఆత్మ కదా, మత్సరపు ఆత్మ. నేను కూడా వాక్యాలు చూద్దాం. చూసారా, ఇదో 4వ రకమైన దెయ్యం, ద స్పిరిట్ ఆఫ్ జెలసీ. దీని యొక్క లక్షణాలు మనకు తెలియాలి. చూసారా, హత్యలు, పగ, ఆవేశం, ఉద్రేకం, కొల్లి, ద్వేషం, క్రూరత్వం, కలహం, వివాదాస్పదం, అసూయ, మనస్పర్ధ ఈ దెయ్యం యొక్క లక్షణాలు. అంటే అఫ్కోర్స్ మనిషిలో సదాగా శరీరంలోంచి పుడతాయి. దీని వెనకాల ఒకడు ప్రేరేపించేవాడు ఉంటాడు. ఆ డైరెక్ట్గా మనం ఏమి కంట్రోల్ చేసాడు, కానీ
మనం దేనికి ఈల్డ్ అవుతున్నామో మనం ఆలోచించాలి. కోపపడి కానీ పాపం చేయకుడి అని దేవుని వాక్యం ఎందుకు సెలవిస్తుందంటే ఆడికి అవకాశం ఇవ్వకండి సాతాను గడికి. చూడండి ఈ దెయ్యపు యొక్క ప్రభావం యొక్క లక్షణాలు చూడండి ప్రియులారా. పగ, ఆవేశం, కోపం అందరికీ వస్తుందండి ప్రియులారా. ఆ కోపము ఆ ఆత్మను ప్రేరేపించే మన ప్రేరేపించే అంతగా మనం ఈల్డ్ అవ్వకూడదు. బైబిల్ చేర్తపడాలి. పగ, ఆవేశం, ఉద్రేకం. చూడండి చాలామంది క్రైస్తవులు పగ రగిలిపోతుంటుంది. ఉద్రేకం, కుల్లి, ద్వేషం, పక్కోడు ఎదుగుతుంటే దేశం, ఇది అందరికీ ఈ దయ్యం అందరిని పట్టి ఈ అందరినీ ఇన్ఫ్లుయెన్స్ అణిచివేస్తుంది. ఈ లక్షణాలతో ఈ దయ్యం ఈ జాగ్రత్తగా స్పిరిట్ ఆఫ్ మనం ఈ యేసునామములో ఐ బైండ్ ద స్పిరిట్ ఆఫ్ జలసీ ఇన్ జీసస్ నేమ్ అని మనం చెప్పాలి. చెప్పకపోతే మనకి ఎంత ప్రయత్నం, ప్రభువా నేను అనవసరం కాపాడిపోతున్నాను ప్రభువా నాకు అని క్షమాపణ అడుగుతున్నారు. చాలా సంతోషం, మంచిదే. కానీ మీరు బైండ్ చేయండి. యేసయ్య మీకు అధికారం ఇచ్చారు కదా ఆయన. మీరు బైండ్ చేయండి. దీని వెనకాల ఎక్కువ ఇదే పనిగా కొందరికి కోపం రెగ్యులర్గా అదే పనిగా అదిగే పాపాలు, ఈ ద్వేషాలు, కుళ్ళులు, కలహాలు వివాదాస్పదం చేస్తారు కొంతమంది. ఇవన్నీ ఉన్నాయంటే మీరు ఆలోచించేయండి. దెయ్యం వెనకాల ప్రభావం ఉందని మీరు గుర్తుపెట్టుకోండి ప్రియులారా. మత్సరపాత్మడు ఇది ఒక రకమైన దెయ్యం. మళ్ళీ 2 రకాల దెయ్యాలు సైతాన్ గడ వాడు గ్రూపులో ఎంతమంది ఉన్నారు. మనిషిని ఏదో విధంగా పాపంలో నెట్టడానికి వాడి ప్రయత్నం చూడండి. సంఖ్యాకాండం 5:14-30 వారి మనసులో రోషం పుట్టి అపవిత్రపరచబడిన తన భార్య మీద కోపపడడం లేక వారి మనసులో రోషం పుట్టి అని ఉంది ఇంగ్లీష్లో. అంత స్పిరిట్ ఆఫ్ జలసీ కమ్ అపాన్ హిమ్. భార్యాభర్తలు గురించి అతను భార్య మీద జలసీ వస్తే అతను యాజకుడి దగ్గరకు వచ్చి విచారణ చేయించాలన్న సందర్భాలు మనకు తెలుసు. దేవుని రాజ్యాంగంలో ఇది రాయించాడు. ఇక్కడ స్పష్టంగా ఇంగ్లీష్లో ఎందుకు రాయించాడంటే ఇక్కడ మనకి ఒక రకమైన స్పిరిట్ పనిచేస్తుంది. ద స్పిరిట్ ఆఫ్ జలసీ అని మనం చూడొచ్చు ప్రియులారా. ఇంకా చూడండి, అది మనకు తెలుసు. ఆదికాండం 4:4-6 తెలుసు కదా. పై ఫోటోలో చూడండి. ఈ మత్సరపాత్మ ఎలా పనిచేస్తుందంటే ఒక ఉదాహరణ చూపిస్తే మీకు అర్థమవుతుంది. అది మనం ఏలుబడి చేయకూడదు. మరి పాపం కోపపడిన పాపం చేయకూడదని ఎందుకన్నదండి దేవుని వాక్యం. మనం అదే ఇంకా అది దేవుని ప్రభువుని దగ్గర క్షమాపణ పొందుకోవడం కృపను ఆధారం చేసుకుని ముందుకు వెళ్ళకపోతే ఇది మన ఏలుబడి చేస్తుంది. ఇది చూసారా, కయ్యని గడు మొహం చూడండి ఎలాగెట్టాడు. ఫోటో బాగుంది. పాపం హేబేల్ని చంపేశాడు. ఇక్కడ కిందన ఆదికాండం 37 మనకు తెలుసు. యోసేపును వాళ్ళ అన్నదమ్ములు అందరూ ఈర్షపడ్డారు. ఒక రకమైన మత్సరం వచ్చింది. నాన్నగారు మరి యోసేపుకి ఒక చక్కని కలర్ అంగి కుట్టించాడు కదా. అది కుట్టిన ప్రతిసారి ఏంటి ఈడని మనకంటే వీడు ఏ విషయంలో ఎక్కువ అని చెప్పేసి ఆడి మీద పగబట్టి మత్సరపడి కుళ్ళిపోయే ఇలాంటి పని మనిషిని అని చెప్పి ప్రాణాలు కూడా తీస్తుంది. దయ్యం అల్టిమేట్గా మనం అదే పనిగా ఉంటే ఒకళ్ళ మీద ఈర్ష, ఒకడు ఏదో బాగుపడుతుంటే చూడలేరు. ఇది భయంకరం. క్రైస్తవ లోకంలో ఈ ఆత్మచేత దయ్యం, ఈ రకమైన దయ్యం చేత పీడించబడుతున్న చాలామంది ఉన్నారు ప్రియులారా. ఒకడు ఎదుగుతుంటే చూడలేని ఆ బుద్ధి ఉంటుంది చూసారా. ఇది ఒక ఇన్ఫ్లుయెన్స్. సాతానుగాడు ఆడి అనుచరుడైన మత్సరపాత ద స్పిరిట్ ఆఫ్ జలసీ పనిచేస్తుంది ప్రియులారా. వారు కంట్రోల్ చేస్తుంది, వారిని నడిపిస్తుంది. దేవుని ఆత్మకి మీరు లొంగండి. నన్ను క్షమించాలి. దేవుని ఆత్మకి మీరు లొంగండి కాదు, లోపండి. వాడికి మీరు లొంగిపోకండి ప్రియులారా. చూడండి, తర్వాత ఇంకో ఆత్మ గురించి మనం చూద్దాం. ఏంటంటే అబద్ధమాడు ఆత్మ. ఇదొకటి ద స్పిరిట్, లయింగ్ స్పిరిట్. ఇది ఒకటి లయింగ్ స్పిరిట్ కూడా మంచి. చాలామంది క్రైస్తవుల పిల్లలు లయింగ్ స్పిరిట్గా ఉన్నారు. మోసం చూసారా. ఈ లయింగ్ స్పిరిట్, అబద్ధమాడు ఆత్మ కూడా క్రైస్తవులు ఇది ఆత్మకి నోటంట మోసం ముఖస్థుతి చేస్తుంటారు. ఎదురుగుండా చక్కగా మాట్లాడుతూ నువ్వు ఎంత మంచోడు అంతా ఉంటాడు, పక్కెళ్ళి మాట్లాడదు. ఇది శరీర క్రియలు లక్షణం. ఇది సాతానుగాడి యొక్క ఈ లయింగ్ స్పిరిట్ యొక్క ఇది లక్షణాలు. ముఖస్థుతి, మూఢనమ్మకం, అబద్ధపు ప్రవచనాలు, తప్పుడు ఆరోపణలు, పుకార్లు పుట్టించడం, అబద్ధ బోధకులు, వీళ్ళందరూ లయింగ్ స్పిరిట్స్ మాట. ఈ ఆత్మ పనిచేస్తుందని మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. చూడండి, కొన్ని వాక్యాలు చూద్దాం. 1 రాజులు 22:22 ఇది ఆహాబు సంఘటనలో పరలోకంలో ఒక సన్నివేశం జరుగుతున్నప్పుడు దేవుడు మరి వాడు సావు దగ్గర పడింది. ఆహాబు గారి దేవుడు నిర్ణయించినప్పుడు మరి ఆడు యుద్ధంకి వెళ్తాను అంటే చాలామంది అక్కడ దొంగ వాడి యొక్క తొత్తులందరూ ఏమన్నారంటే రాజాను విల్లు నువ్వు విజయం సాధించేస్తావు అన్నప్పుడు దేవుడు అప్పుడు మా ఇంట్లో అన్నప్పుడు మరి
అప్పుడు ఒక దూత అంటాడు, ఇది యెహోవాతో అంటాడు, నేను వెళ్తాను, ఒక ఆత్మల వాడి అనుచరులోకి దూరి ఒక లయింగ్ స్పిరిట్గా ఉండి వాడిని నేను మాట్లాడతానని వెళ్తానంటే, సరే నువ్వు వెళ్ళు, నీ కార్యం జరుగుతుందని యెహోవా పంపిస్తాడు. చూడండి, అందుకు అతను నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందని చెప్పగా ఆయన యెహోవా నీవు అతను ప్రేరేపించి జయమునందు పోయి ఆ ప్రకారం చేయమని అతను చదివించాను. ఆహాబుని ఇది ఆల్రెడీ చూసాం. ఆహాబు గాడు ఆడు యుద్ధంకి వెళ్ళాలనుకుంటున్నాడు, వాడు అబద్ధ ప్రవక్తలందరినీ పిలిచినాడు, ఏమో వెళ్ళి రాజా నువ్వు విజయం సాధించేస్తావు అంటాడు. ఒక అతను యెహోషాపాత ఎవరు అనుకుంటాను రాజుని హెల్ప్ అడుగుతాడు. మరి రాజా ఇతని దగ్గర ఇంతమంది ప్రవక్తల ద్వారా ఒక విచారం చేశాక కదా, ఒకసారి దేవుడిని యెహోవా ఎవరైనా ఉన్నారేమో అతని దగ్గర కూడా ఒకసారి కనుక్కుని వెళ్తే మంచిది కదా అంటే, ఉన్నాడు ఒకడు, ఆడు ఎప్పుడు నా గురించి మంచి చెప్పడు, చెడ్డే మాట్లాడుతుంటాడు అన్నప్పుడు, సరే నీకు మంచి చెప్తాడికి నా నువ్వు వెళ్తే సస్తావనంటే ఆడు నమ్మట్లేదు. ఇది చూసారు, ఇగో సస్తావు అంటున్నాడు. యాక్చువల్గా నిజమేం చెప్పాడు, సస్తావు అంటున్నాడు. చూసారు ఇటు అబద్ధం ఆడుతుంటే అప్పుడు దేవుడు ఏం చేశాడు, సరే నీకు విజయం సాధిస్తావు అని అబద్ధం ఆడి ఆ నాలికగా వెళ్ళాడట ఒక దోత. చూసారు, అబద్ధమాడు ఆత్మ ఇక్కడ స్పష్టంగా ఉంది. 1 తిమోతి 4:1. అయితే కడవరి దినాల్లో కొందరు అబద్ధముల చేత అబద్ధికుల వేషధారణల మోసపుచ్చు ఆత్మల యందు, అమ్మో ఇది ఒక దయ్యమా, అబద్ధమాడు ఆత్మ, మోసపుచ్చు ఆత్మ. చూసారు అక్కడ బైబిల్లో స్పష్టంగా ఉంది. అందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్తున్నారు. ప్రియులారా, ఇది అందరికీ, క్రైస్తవులందరికీ హెచ్చరిక, క్రైస్తవులకే హెచ్చరిక. కడవరి దినాల్లో మనం ఉన్నాం ప్రియులారా. ఈ అబద్ధ పాత్ర మోసపుచ్చు ఆత్మ, చాలామంది మోసపుచ్చుతారు. ఆ మోసపుచ్చు ఆత్మ కాదు, మనం సోమరులుగా ఉండకూడదు ప్రియులారా. ప్రతి ఒక్కరూ వేరే సంఘస్థుల వల్ల ఈ రోజుల్లో మనం ప్రతి లేఖనము పరిశీలించాలి. సోమరుల వల్ల కూర్చుని మనం ఉండకూడదు ప్రియులారా. మోసపుచ్చు ఆత్మల దయ్యముల బోధ చేస్తున్నారు చాలామంది. ఈ ఆత్మచేత సేవకులు అనబడిన వారు అందరినీ అంటలేదు సుమా, ఈ ఆత్మచేత ప్రేరేపించబడుతూ వారి సంఘాన్ని మోసపుచ్చుతున్నారు. వారు మోసపుచ్చమైన ఆత్మచేత వారు మోసపుచ్చే బోధ చేస్తూ మాయ చేస్తూ వీరు సంఘాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇలాంటి వారు చాలామంది వీరు బోధలు లక్ష్యం ఉంచుతారట. ఈ మోసం చేసేవాడు తెలుస్తుందండి, తెలిసిలాగా మోసం చేస్తాడా, కుయుక్తిగా చేస్తాడు. మీరు అలర్ట్గా లేకపోతే సంగమా, ఈ ఆత్మచేత ప్రేరేపించే పాస్టర్లు కూడా ఉన్నారు. దయ్యం పట్టిందని అంటలేదు సుమా, నేను ప్రేరేపించబడి అలాంటి చెత్త బోధలన్నీ చేస్తూ ఉంటారు. మోసపుచ్చి సంఘాలని భ్రష్టులు అయిపోతారట, విశ్వాస భ్రష్టులు. జాగ్రత్తగా ఉందాం ప్రియుల, జాగ్రత్తగా ఉందాం. ఇది ఒకటి, ఈ దయ్యం మూర్ఖతరం గల దిక్కుమాలిన ఆత్మ, పెర్వర్స్ స్పిరిట్. ఇంగ్లీష్లో పెర్వర్స్ స్పిరిట్ అంటారు. దీని లక్షణాలు చూద్దాం ముందు. పెర్వర్స్ స్పిరిట్ దెయ్యం, ఒక రకమైన దెయ్యం ఇది. కృంగిన ఆత్మ, హేయక్రియలు, నాస్తికత్వం, గర్భాస్వావం, పిల్లలను హింసించడం, అసహ్యమైన మనస్సు, వాక్యాన్ని వ్యక్తీకరించడం, వివాదాలు, అక్రమ సంబంధం, పోనోగ్రఫీ. ఈ వచనాలు చూడండి, మీరు ఈ స్క్రీన్ షాట్ తీసుకొని రాసుకోండి. నిర్గమాకాండం 20:13, 21:22, 25, సామెతలు 1:22, ఎన్ని రిఫరెన్స్లు ఉన్నాయి చూస్తారు. ఇది ఎన్ని లక్షణాలు, దిక్కుమాలిన లూజ్. మనం ఎలా బంధించాలి ఈ ఆత్మని? ఐ బౌండ్ ద పెర్వర్ స్పిరిట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని మనం బంధించి లూజ్ ఏం చేయాలంటే పవిత్రతని మనం విడుదల చేయాలి. మన పవిత్రత కొరకు దేవుణ్ణి మనం అడిగినప్పుడు ఆ విధంగా ఈ శోధన నుంచి మనం తప్పించబడతాం. యెహోవా ఐగుప్తు మీద యెషయా 19:14 మూర్ఖతరము గల ఆత్మను చూసారా, ఇదొక ఆత్మ కొమ్మరించి ఉన్నాడు. మత్తుడు తన వాంతులో తూలినట్టు ఐగుప్తులు తన పని అంతటిని విషయమే వారు తూలు చేసి ఉన్నారు. చూసారు, మూర్ఖతరగా ఆత్మ అంట. ఇన్ని రకాల ఆత్మలు ఉన్నాయి చూసారు ప్రియుల. మూర్ఖులు వీళ్ళు వినరు. ఈ మూర్ఖులు భయంకరమైన మూర్ఖులు, వీరు వినరమాట. తర్వాత 7వది ద స్పిరిట్ ఆఫ్ హార్టీనెస్ అంటారు. గర్వపు ఆత్మ అంటే ద స్పిరిట్ ఆఫ్ హార్టీనెస్ అంటారు. దీని లక్షణాలు, ఈ దయ్యపు యొక్క లక్షణాలు ఈ మనిషిని ఎలా ప్రభావితం చేస్తాడు? అపహేళన చేయడం, ఇతరులను అపహేళన చేయడం, మొండి పట్టుగా ఉండడం, స్వీయ నీతిమంతుడు, తానే నీతిమంతుడు అనుకుంటాడు, తిరుగుబాటు చేసే స్వభావం, వివాదాస్పదం చేయడం, ఇవన్నీ ఈ గర్వపాత్మ ద స్పిరిట్ ఆఫ్ హార్టీనెస్ యొక్క లక్షణాలు.
ఇలా చాలామంది సేవకులు మేమే తోపులు అనుకుంటారు, మేమే హీరోలు అనుకుంటారు, మా తప్ప ఇంకెవరు లేరు అనుకుంటారు. ఈ గర్వపాత్మ ఈ సేవకుల మీద ప్రభావితం చేయబడుతుందని మనం అర్థం చేసుకోవాలి. ఈ స్పిరిట్ బాగా పనిచేస్తుంది. వారు యాక్చువల్గా దాన్ని బైండ్ చేయాలి. వారు బైండ్ చేసి అప్పుడు హంబుల్ లూజ్ చేయాలి. దేవుని మీరు మత్తయి 18:18 దేవుడు మీరు ఏది బంధించాలి, క్రీస్తు నామములో ఈ గర్వపాత్మను నేను బంధిస్తాను, నా మీద ప్రభావం చూపిస్తూ నన్ను ఇబ్బంది పెడుతూ నన్ను గర్వంలో నెడుతున్న ఈ దయ్యపు ఆత్మను, ఈ గర్వపాత్మను యేసు నామములో బంధిస్తున్నానని చెబుతూ, ప్రభువా నాకు వినగల హృదయాన్ని దయచేయండి, నేను విడుదల చేస్తానని మనం చెప్పగలం. అప్పుడు దేవుడు వినగల హృదయాన్ని ద్వారా దీన్ని జయించవచ్చు. దాన్ని బైండ్ చేయాలి, ద స్పిరిట్ ఆఫ్ బైండ్ని, ప్రైడ్ని. అలాగే లూజన్ చేయాలి. మనం లూజన్ హంబుల్ అండ్ కాంట్రైట్ స్పిరిట్ దేవుడు ఇవ్వాలని సామెతలు 16:9, రోమా 1:14 ప్రకారము దేవుణ్ణి అడగాలి. ప్రియులారా, భారమగు ఆత్మ, ఇది ఒక ఆత్మ. దీని యొక్క లక్షణాలు ఏంటి చూద్దాం. భారమగు ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ హెవీనెస్. ద స్పిరిట్ ఆఫ్ హెవీనెస్ అనేది ఒక రకమైన దుర్మాత్మ, ఇది ఒక రకమైన దురాత్మ, దయ్యం ఇది. అదేంటిది? దాని లక్షణాలు యెషయా 61:3 మనం చదివితే మనకు చూద్దాం. నేను చూద్దాం యెషయా చదువుదాం. యెషయా 61:3 చూడండి, చదువుతాను. సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రమును ధరింపు చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖం ప్రతిగా ఆనంద తైలం, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. అబ్బా, యేసుని అంగీకరించక ముందు ఈ దయ్యం అందరి మీద ప్రభావం చూపి, అంటే అందరిని పట్టి పీడిచ్చేది. చూడండి, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రములు వారికి ఇచ్చుటకు యెహోవా నన్ను పంపించి ఉన్నాడు. దేవుడు, తండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపించాడు. ఎందుకు? ఈ బానిసత్వంలోంచి బంధించబడిన వారిని, భారపుంగల్లగా ఆత్మలను చేత బంధించబడిన వారిని విడిపించడానికి మన ప్రభు యేసుక్రీస్తు వారు నీ తండ్రి పంపించాడని ఆయన సాక్ష్యం చెప్తే ఎంత అద్భుతం అండి ఈ వాక్యం. మనం ఇలాంటి వారిని, బంధించబడిన వారిని, ఆల్రెడీ మనం పొసెసింగ్ అన్నాం కదా, బంధించబడరు క్రైస్తువులు, కానీ బంధించబడిన వారికి మనం ఒక సాధనమై ఉండాలి. వారిని విడిపించే సాధనం యేసుక్రీస్తు వారి అనుచరులుగా మనం ఉండాలి తప్ప మనమే వాడి చేత ఇన్ఫ్లుయెన్స్ అయిపోతే ఎలాగండి? చూడండి, దీని లక్షణాలు చూడండి. అధిక సంతాపం, అదే ఏడుస్తూ ఉంటారు. ఇది రకమైన భారంగా ఉంటుంది వాళ్ళకి ఉదయం. ఎవరైనా ఇంట్లో చనిపోతే క్రైస్తవుల్లో మరీ సెంటిమెంటల్గా ఫీల్ అయిపోతున్నారు. అధిక సంతాపం, దుఃఖము, నిద్రలేమి, నిద్ర ఉన్న వీళ్ళకి ఇంకేదే భారంగా ఉంటుంది వాళ్ళ హృదయం అంతా, ఏదో ఆలోచనలు. ఇది రకమైన దయ్యం. ఇది దయ్యం మీకుందా ప్రభావం? ఆలోచించండి. ఇమ్మీడియట్గా యేసు నామములో ఐ కమాండ్ అండ్ బాండ్ ద స్పిరిట్ ఆఫ్ హెవీనెస్ అని చెప్పాలి. మీరు యేసునామములో ఇప్పుడే మీరు ఎవరైతే అధిక సంతానంతో, దుఃఖముతో, నిద్రలేమితో, జాలి తానే పర్వాలేదు జాలి చూపించుకుంటారు అనవసరంగా. చూడండి, తిరస్కరించబడినట్టు ఆ భారమైన నేను అందరి చేత తిరస్కరించబడుతున్నాను, నన్ను తిరస్కరించబడ్డాను అని ఒక రకమైన భారంగా ఉంటారు. నిరుత్సాహం ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఏదైనా మనం జరగకపోతే ఉంటుంది. అది మోతాదు దాటిందనుకోండి, ఈ ఆత్మ మన మీద ప్రభావం చూపిస్తుంది. ప్రియులారా, నిరీక్షణ లేకపోవడం, ఆత్మహత్య తలంపులు ఉన్నాయా ప్రియులారా? యేసు నామములో ఇప్పుడు యెహోషువ అనే పవిత్రమైన నామంలో ఎవరైతే ఈ భారమగు ఆత్మచేత బాధించబడుతున్నారు, యెహోవా నామంలో ఆ భారభగత ఆత్మను నేను బంధిస్తున్నాను. యెహోషువ నామంలో నేను బంధిస్తున్నాను. ప్రియులారా, ఇప్పుడే మీరు బంధించండి. మీరు దేవుని స్తుతిస్తూ, దేవుని కనపరుస్తూ, దేవుని పరిశుద్ధాత్మను మీరు లూజన్ చేయండి. అప్పుడు మీరు ఈ బంధకం నుంచి మీరు విడిపించబడతారు. ప్రియులారా, ఇది భయంకరమైన ఒక దయ్యం ఇది. ప్రియులారా, ఈ లక్షణాలు మీలో ఒకరోజు నిద్ర పట్టపోవచ్చు. అదే మనం ఎక్కువ పని చేసి రాత్రంతా ఒక పల్లెల్లోనో అయితే పని చేసుకుంటూ నైట్ డ్యూటీ చేసినప్పుడు నిద్ర లేకపోవడం ఉంటుంది, అది వేరే సంగతి. కానీ దీర్ఘకాల సమస్యగా ఉన్నాయనుకోండి, మీకు దుఃఖము, అధిక సంతానము దీర్ఘకాలం ఉందంటే దీని వెనకాల ఒక దయ్యం ఉంది. భారభాగుతో ఆత్మ ఉన్నదని మీరు మర్చిపోకండి ప్రియులారా. ఈ లక్షణాలన్నీ చూడండి. యెషయా 61 ఎన్ని వాక్యాలు మీరు రాసుకున్నాయి, మీకు అర్థం అంటే ఇవన్నీ మనం చదువుకోవడం సమయం ఉండదు కదా ప్రియులారా. అందుకే మీరు ఇలాగ రాసుకోండి, ఇవన్నీ రాసుకోండి. చూడండి, పరిశీలించండి. వ్యభిచార సంబంధమగు ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ హోర్డమ్. ఇది దురదృష్టకరంగా యవనస్తుల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంటుంది. యవనస్తులే కదా, సేవకులని మరి మీద కూడా ఈ వ్యభిచార సంబంధమైన ఆత్మ
పనిచేస్తూ ఉంటుంది. పిల్లరా జాగ్రత్త పడాలి. క్రైస్తవ విశ్వాసులు అయితేనేమి, యవనస్తులు, ఈ తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి. యవనస్తులకి లేదా పాస్టర్ల మీద ఇది ప్రభావం చూపిస్తుంది. చూడండి, దీని లక్షణం విశ్వాసఘాతకులు అవుతారు. తన భార్యలను మోసపుచ్చేవారుగా ఉంటారు. విశ్వాసఘాతకులు. ఈ ఆత్మ ఎక్కువ పనిచేస్తుంటుంది ప్రియులారా, ఎక్కువ ప్రభావాన్ని అణిచివేతను చేస్తుంది. క్రైస్తవుని ఎక్కువగా ఈ ఆత్మ అణిచివేస్తుంటుంది. దీర్ఘకాలిక అసంతృప్తి ఒకరితో సంతృప్తి ఉండదు వీళ్ళకి. చూసిందల్లా కోరుకుంటారు, చూసిన వారిని అందరినీ వారు. ఇది భయంకరమైన ఆత్మ పనిచేస్తుంది. మీరు యేసునామమున దెయ్యం వెళ్ళగొడతాను కాదు, దాని స్పెసిఫిక్ నేమ్ చెప్పండి, పేరు చెప్పండి. అందుకని ఈ దెయ్యాల గురించి మీకు సిరీస్ చేస్తున్నాను ప్రియులారా. మీరు ఆ స్పెసిఫిక్ ద స్పిరిట్ ఆఫ్ హోర్డమ్ అని ప్రకటించారు. ఎందుకంటే సాతాను గారి దగ్గర అనేకమైన రకాల దయ్యాలు ఉన్నాయి. అసంతృప్తి, ధనాశ. చూసారు, ధనాశ ఇది రకమైన ఈ స్పిరిచువల్ అడల్టరీ అన్నమాట. స్పిరిచువల్ అడల్టరీ, దురాశ, ధనాశ, విగ్రహారాధన, అధిక ఆకలి, లోకాశలు, అధిక ఆకలి. కొంతమందికి అదే పని ఆకలి. ఎంత తిన్నా వారికి సంతృప్తి ఉండదు. ఇంకా అది రకమైన వ్యభిచార సంబంధం ఆత్మ పనిచేస్తుంది. అందరూ తిన్నట్టు కాదు, ఇంకా తినేయాలి, ఏదో తినేయాలి, ఇంకా సంతృప్తి ఉండదు వీళ్ళకి. ప్రియులరా, మీరు ఆలోచించేయండి. ఈ లక్షణాలు మీకు కనపడుతున్నాయా ప్రియులరా? వెంటనే మీరు బైండ్ చేయండి యేసునామములో. ఐ బైండ్ ద స్పిరిట్ ఆఫ్ హెవీనెస్ ఇన్ జీసస్ నేమ్ అని చెప్పండి. దేవుని ఆత్మను మీరు లూజ్ చేయండి. వచనాలు చదవండి, ఎఫెసీ 3:16. అంటే క్రీస్తునామములో బంధించాలంటే బంధించబడతాయి. మనం ఏం బంధిస్తాం, ఏది మనం విప్పుతామో, ఏది విప్పబడాలో, ఆ సంఖ్యల నుంచి విప్పబడాలో మనం అది విప్పబడాలి. ఏదైతే మన పరలోకంలో విప్పబడుతుంది దేవుని వాక్యం సెలవిచ్చినట్టు. ఈ విషయాలు మీరు జాగ్రత్తగా లైవ్ కండం ఇవి వచ్చినా అన్నీ రాసుకోండి ప్రియులారా. ఎవరైతే క్రైస్తవ లోకం ఈ వీడియోలు చూస్తున్నారో మీరు ఇప్పుడు ఈ విషయంలో మీరు ఎందుకు ఇప్పుడు అర్థమవుతుందా ప్రియులారా? ఆత్మల ప్రపంచం ఎందుకు చేస్తున్నానని అర్థమవుతుందా? ఇవి ప్రతి ఒక్కరు క్రైస్తవులకు తెలుసుకొని, ఎందుకు దయ్యాల గురించి మనకెందుకు అనకండి. ఇవి ఎవరో దాని మూలమేంటో, మన సమస్యకి మూలమేంటో దాని మీద మందు వేయాలి. యేసునామం మందు అయితే ఆ దయ్యం పేరు చెప్పి ఆ యేసునామను ప్రకటించినప్పుడు ఆ దయ్యం మనని ప్రభావితం చేయదు ప్రియులారా. చూడండి, ఇది ద స్పిరిట్ ఆఫ్ హోర్డమ్. తర్వాత ఇంకోటి చెవిటి మోగ దయ్యం. ఇది ఒక దయ్యం. ద డెఫ్ అండ్ డమ్ స్పిరిట్, ఇది ఒక రకమైన దయ్యం. ఇది అందరి మీద ప్రభావం చూపిస్తుంది ప్రియులారా. లక్షణాలు చూడండి, మీరు లక్షణాలు చూస్తే ఉంటుంది. చూడండి, సామెతలు ఒక ఉదాహరణ చూద్దాం. సామెతలు 28:9 చూడండి. ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించువని ప్రార్థన హేయము. చూసారా, చాలామంది ధర్మశాస్త్రం గురించి మాట్లాడితే వద్దు పెదరా, వద్దు, అది కొట్టివేసాడు, అది పాత నిబంధన. వీళ్ళందరూ చూసారా, క్రైస్తవుల మీద ఎక్కువ ఈ దయ్యం పనిచేస్తుంది. మోగడ దయ్యం మాట్లాడదు అనుకుంటున్నారా? యేసుప్రభు వారు కొన్ని దయ్యాలను అలగొట్టాడు. చెవిటి దయ్యం వాళ్ళే అనుకుంటున్నారా? ఇది అనేకుల మీద ఈరోజు ప్రభావితం చేస్తుంది. వాక్యం చూపితే చూడడానికి ఇష్టపడరు. నేనంత చక్కని మెసేజ్లు వినడానికి వీరికి ఇష్టం ఉండదు. వీరి చెవులు ఇలాంటి మెసేజ్లు వింటే వాళ్ళకి నచ్చదు, ఇలా మూసుకుంటారు. ఇది ఒక రకమైన డమ్ అండ్ డెఫ్ స్పిరిట్ వీళ్ళ మీద పనిచేస్తుంది పిల్లలు. చాలామంది ధర్మశాస్త్రం చెబితే వినరు. క్రైస్తవ లోకంలోనే ఈ ఆత్మ బాగా పనిచేస్తుంది. క్రైస్తవుల మీద ఈ ఆత్మ ప్రభావం బాగా ఉంది. అది కొట్టివేయబడింది, అది పాత నిబంధన ఇవన్నీ చెబుతూ అది చెప్పకండి. విశ్రాంతిని మాట్లాడకండి, ప్రభు అది పస్కా గురించి మాట్లాడకండి, అది ప్రభు ఛాయ, అది క్రీస్తు చాలా. ఇది వినిపించుకోడు. వినడానికి సత్యం చెబితే, ధర్మశాస్త్రం గురించిలోని సత్యం చెబితే వినడానికి ఇష్టపడ్డు. ఇలాంటి దయ్యం ఉంది. ఇప్పుడైనా మారు మనసు పొందండి. మీరు ప్రభు ఈ దయ్యం మీకు పనిచేస్తుంది కంటే మీకు సత్యం ఎప్పటికీ అర్థం కాదు. దయ్యాన్ని మీరు బైండ్ చేయించలేనంత వరకు ఈ లక్షణాలన్నీ చదవండి. ఈ లక్షణాలు అక్కడక్కడ ఎలాగ ఉంటాయో దీని లక్షణాలు, ఈ వచనాలు నేను పెట్టాను అన్నీ ఇప్పుడు చదవడానికి లేదు. ఇప్పుడు దాకా చూసాం కదా, చెవిటి మూగ దయ్యాలంటే కేవలం నొరక్కారుకుంటూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళే అనుకుంటున్నారు, మామ కాదులే అనుకుంటున్నారు, అవి మా మీద చూపించు ప్రభావం అనుకుంటున్నారా? ఈ పిల్లలు ఆలోచించేయండి. ఇవి క్రైస్తవుల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటాయి పిల్లరా. ఇంకోటి త్వరగా వెళ్దాం. బంధకమగు ఆత్మ, బంధకం, ది స్పిరిట్ ఆఫ్ బాండేజ్. దీని లక్షణాలు చావు భయాలు, బానిసలు అంటే తాగుడు, వీటికి బానిసలు, అవినీతికి దాసులు. ఈ 3 లక్షణాలు ఎవరు కనపడుతున్నా ఈ ఆత్మ వారి మీద పనిచేస్తుంది. క్రైస్తవులు ఏం కాదు కదా, క్రైస్తవులేమి వీటన్నిటికీ అతీతులు కాదు కదా పిల్లరా. చావు భయాలు, బంధకం, వాళ్ళకి చచ్చిపోవాలని ఆలోచనలు,
ఈ బంధకం ఈ దయ్యం చేత ప్రేరేపించబడుతూ ఉంటారు, బానిసలైపోతారు. తాగుడికి, సిగరెట్కి, అంతమాత్రకి అవినీతికి, లంచాల గొడ్డిదళ్ళకి బానిసలైపోతూ ఉంటారు. పిల్లరా, ఇది అందరిలోనూ చాలామంది క్రైస్తవులు చెప్పుకున్నవారు కూడా వారి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ వారు లంచాలు తీసుకుంటున్నారు. లంచాలు తీసుకున్నవారు చాలామంది తక్కువ ఉంటారు. నిజంగా దేవునికి భయపడిన వారు అరుదుగా ఉంటారు. పిల్లరా, చాలామంది క్రైస్తవులలో చెప్పుకున్న వారు కూడా లంచాలు తీసుకుంటారు ప్రభుత్వ ఆఫీసుల్లో. వారు ఏదైనా పని చేయాలంటే డబ్బులు లేకుండా చేయరు. ఇది ఈ రకమైన ఆత్మ వీళ్ళ మీద పనిచేస్తుంది. పిల్లరా, ఈ లక్షణాలు మీలో కనపడుతున్నాయంటే దీని వెనక ఒక దయ్యం ఉందని మీరు గుర్తించాలి. ప్రియులారా, బంధకు మాత్రం చేత బంధించాలి. ఐ బౌండ్ ద స్పిరిట్ ఆఫ్ బాండేజ్ ఇన్ యెహోషువ నేమ్. ఎవరైతే బంధించబడుతున్నారో ఇప్పుడే యెహోషువ నామంలో నేను ఈ బంధకు ఆత్మను బంధిస్తున్నాను, యేసు నామంలో. మీరు గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ప్రార్థన చేసుకోండి. ఈ దయ్యం పేరు చెప్పండి. మీకు ఎలాంటి బలహీనతలు ఉంటే దేనికైనా మీరు బానిస అయిపోయారా ప్రియులారా? ఈ బానిస అయిపోతే ప్రభువుని అడగండి, ప్రార్థన చేయండి. ప్రభువా, యెహోవా నామంలో, యేసు నామంలో నేను ఈ బాంధకమగు ఆత్మను బంధిస్తున్నాను యేసునామములో ఇప్పుడు అని ప్రార్థన చేయాలి. అంతే తప్ప సింపుల్గా చేసేకండి. ప్రార్థన మనకి ఎలాగా యుక్తంగా ప్రార్థన చేయలేదు మనకు తెలియదు. పరిశుద్ధాత్మకు సహాయం చేస్తాడు దేవుని వాక్యం. ఇప్పుడు మీకు వాక్యం మీకు సహాయం చేస్తుంది. పరిశుద్ధాత్ముడు సత్యంలోని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు ప్రియులారా. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఈ వాక్యం నా వల్ల అనట్లేదు, కానీ రోమపత్రిక 6:16, రోమ 7:23 ఈ వచనాలన్నిటి పరిశుద్ధాత్ముడు సత్యంలోనికి నుంచి సర్వసత్యం నడిపిస్తున్నాడు. మీరు టుకీగా ప్రార్థనలు చేయకండి. స్పెసిఫిక్గా ఆ సమస్య ఏంటి, సమస్యను చెప్పండి. ఇప్పుడు మారు మనసు పొందకముందు ఒక ఎత్తు, మారు మనసు పొందిన తర్వాత మారు మనసు అంటే రక్షణ పొందకముందు మనం ప్రభువా నేను చిన్నప్పటి నుంచి పాపాత్మను నేను క్షమించు అని ఒక్క సింపుల్గా ఒప్పించుకుంటే దేవుడు క్షమిస్తాడు మన నిజంగా మారు మనసు పొందితే. కానీ రక్షణ పొందిన తర్వాత షార్ట్ కట్లు పనికిరావు ప్రియులారా. దేవుని దగ్గర షార్ట్ కట్లు కాదు. నువ్వు ఏం చేసావో దేవుడికి తెలుసు. అయినా కూడా నువ్వు స్పష్టంగా చెప్పాలి. నువ్వేదో ప్రభా చిన్న చేశాను అంటే కాదు, దాన్ని ఎలాగా అన్నీ స్పష్టంగా చెప్పు, దేవునికి చెప్పాలి ప్రియులారా. షార్ట్ కట్ ప్రేయర్లు పనికిరావు. అందుకనే ఈ స్పిరిట్ని మీరు బంధించండి యేసునామములో, అప్పుడు మీరు విడుదల పొందుతారు ప్రియులారా. ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ ఇది ఒక రకమైన ఆత్మ. చూడండి, ఉద్రేకం, ఆందోళన, కలవరం, రాత్రి కలలో అనుమాన ప్రశ్నలు ఇవన్నీ వీడికి ఈ ఆత్మ పనిచేస్తుంది. భార్యాభర్తల మీద అనుమానం, జబ్బు. కొంతమందికి ఉంటుంది, క్రైస్తవులు అని చెప్పుకుంటారు, భార్య మీద అనుమానం. ఇది రకమైన భయపెట్టు ఆత్మ. అంటే నా భార్య ఎవరితో మాట్లాడేస్తుందో, ఎవరితో వెళ్ళిపోతుందో, ఈ రకమైన పిరికి బంధువులు అందరూ ఉంటారు. ఈ రకమైన క్రైస్తవులు చెప్పుకున్నవారు సిగ్గు లేకుండా ఈ రకమైన ఆందోళన, అమ్మో ఏదో అయిపోతుంది, నీకు ఉద్యోగం వస్తుంది, రాసిన ఎగ్జామ్ పాస్ అయిపోతాను, ఫెయిల్ అయిపోతాను, ఎక్కువ ఫీల్ అయిపోతుంది. మీరు కష్టపడండి, జాగ్రత్తగా కష్టపడండి, ప్రభు కన్నీటితో ప్రార్థన చేయండి, ప్రభు మీద భారం వేయండి, మీరు ఫ్రీగా ఉండండి. అంతేగాని కలవరపడిపోయాయి, ఆందోళన చెంది ఏదో అయిపోతుంది, ఏ రోజు ఈ చిన్న రోగం వచ్చింది అనుకోండి, అమ్మో అయ్యి బాబు నాకు ఏదో అయిపోతుంది, చచ్చిపోతాను బామ్మో, నాకు ఇది వచ్చింది, నేను చచ్చిపోతాను, ఇంకా ఇది కలవరపడి ఎంత భయం సంబంధించిన ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ పనిచేస్తుంది వీళ్ళ మీద. ఇలారా వీటికి రాత్రి కళలు కొంటాం, కలవరం వచ్చేస్తుంటారు, ఇచ్చి కళ్ళని ఇప్పుడే ఇస్తున్నాంలో. ఐ బాండ్ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ అని జీసస్ నేమ్ అని ప్రార్థన చేయండి. దెబ్బకి ఆ దయ్యము మీ దగ్గరికి దూరం నుంచి పారిపోతుంది ప్రియులారా. కాబట్టి చాలామంది క్రైస్తవులకి ఉద్రేకం, ఆందోళన, యవనస్తులకి, ఈ భర్తలకి, భార్యలకి, మా ఉద్యోగం వెళ్తే మాట్లాడేస్తున్నాడు, ఈ ఆందోళన ఇవన్నీ మీరు డాక్టర్ల దగ్గరికి వెళ్తే పని చేస్తాయండి. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ జబ్బు మందు ఇస్తాడా? దీనికి జబ్బుకు మందు లేదు, యేసు రక్తమే మందు. ఆ జబ్బు ఏంటో ముందు తెలుసుకుని దాన్ని యేసునామములో బంధించి యేసు రక్తంలో దాన్ని పారదోలడమే మనకు మందు. ఇలా ఇంకో మందు ఏం లేదు దీనికి. కాబట్టి ఈ లక్షణాలు మనం గుర్తించాలి. అందుకే నేను రకరకాల దయ్యాలు ఉన్నాయి చూసారు. ఇంకెన్ని దయ్యాలు రా బాబు, ఇన్ని దయ్యాలు మనుషులు పట్టి పీడించు, కానీ మనుషులు అణిచేస్తుంటాయి, అన్ని మానవ ఆలోచనల్ని చొప్పిస్తూ ఉంటాయి, రకరకాలుగా ఇబ్బంది పెడుతుంటాయి. అందుకనే మనం ప్రతిరోజు అలర్ట్గా ఉండాలి. ప్రతిరోజు పౌలు చెప్పినట్టు మన శరీరాన్ని సిలివేసేయాలి. సిలివైపోతే మన అవి శరీర క్రియలని అవి ప్రేరేపిస్తూ ఉంటాయి. ప్రియులను ఆలోచన చేయండి. 13 మోసగించే ఆత్మ. దీని లక్షణాలు ఏంటో చూద్దాం మనం. సెడ్యూసింగ్ స్పిరిట్, మోసగించే ఆత్మది. కపట అబద్ధాలు, చెడిపోయిన మనస్సాక్షి, అబద్ధ బోధకులు, ఆకర్షణలు, అద్భుతాలు,
ప్రలోభాలు, సత్యం నుండి పక్కదారి పట్టించడం, ఇవన్నీ నిజంగా మీకు ఇంతగా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు. చూడండి, గమనించండి. కాబట్టి అబద్ధాలు, చెడిపోయిన మనస్సాక్షి, అబద్ధ బోధకుల ఆకర్షణలు, మోసగిచ్చు ఆత్మ, ద స్పిరిట్ సజ్జూసింగ్ స్పిరిట్ కొంతమంది మరీ అలంకారంగా చేసుకుని సెడ్యూస్ చేస్తారు మనుషుల్ని, పురుషుల్ని. క్రైస్తవ స్త్రీలారా మీరు జాగ్రత్తగా ఉండండి. మీ వస్త్రధారణ ఇవన్నీ మీరు జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. మీ కుమార్తెలు, మీ పిల్లలు ఎలాగా వస్త్రధారణ ఉందో సెడ్జు చేసేలాగా ఉన్నారా మీరు ఆలోచించండి. మోకాళ్ళ మీద వేయడం అలాంటివి మనం వేయకూడదు. సెడ్యూసింగ్ అంటే మనుషుల్ని మోసం చేయడం, మన రకమైన ఆకర్షించడం, ఇది చాలా ప్రమాదం. ప్రలోభాలు పెట్టడం, సత్యం నుంచి పక్కదారి పెట్టించడం, తెలివిగా మోసగించే పనులు అన్నీ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటిని మనం దూరంగా ఉండాలి ప్రియులారా. ఈ వచనాలన్నీ మీకు హోంవర్క్ 1 తిమోతి 4:1 యెషయా 29 ఇవన్నీ మోసగించే ఆత్మని మీరు గమనించాలి. 14 అబద్ధ క్రీస్తు ఆత్మ, క్రీస్తు దైవత్వాన్ని దీని లక్షణాలు ఏంటి? ఈ దయ్యం అందరి మీద చాలామంది క్రైస్తవ సమాజంలో నేడు పనిచేస్తుంది. దీని లక్షణాలు చూడండి. క్రీస్తు దైవత్వాన్ని తృణీకరించడం, క్రీస్తు బోధలకు విరుద్ధం, ధర్మ విరోధి, మోసగాడు, నియంత, ఇవన్నీ ఈ అబద్ధ క్రీస్తు యొక్క ఆత్మ యొక్క లక్షణాలు. చాలామంది నేడు క్రైస్తవులు, అందరూ కాదు, క్రీస్తు సంఘం అని చెప్పుకుంటూ క్రీస్తు దైవత్వం అనేది యేసుదేవుడు కాదు, కేవలం కుమారుడు మాత్రమే, ఆయన సృష్టించబడ్డాడని ఆయన ఒకడు. ఇలాంటి వాళ్ళంతా అబద్ధ క్రీస్తు ఆత్మ పనిచేస్తుంది వీళ్ళ మీద. యేసునామములో బంధించాలి ఇలాంటి వాళ్ళ మీద. ఈ లక్షణాలు ఎవడు కనపడినా వాడు ఈ ఆత్మచేత ప్రేరేపించబడతాడు. క్రీస్తు దైవత్వాన్ని ధృవీకరించేవాడు వాడు క్రైస్తుడు ఎలాగవుతాడండి? వాడు దేవుని కుమారుడే. మరి యేసు ప్రభువు దేవుని కుమారుడే. మరి దేవుని కుమారుడు కాబట్టి ఆయన దేవుడు. ఇదేంటి దేవుని కుమారుడు దేవుడు ఎలాగవుతుంది? మరి అవును, మనిషికి పుట్టినవాడు మనిషి అవుతే దేవునికి దేవుని సొంత కుమారుడు ఆయన. తండ్రి నుంచి వారసత్వ లక్షణాలుగా దైవత్వం అన్ని లక్షణాలు ఆయనకి వచ్చాయి. కాబట్టి దేవుడు కాదని అలాగనేస్తారు మీరు? మనం ఆల్రెడీ నిరూపించాం ఆయన దైవత్వం ఉందని. దేవునితో, తండ్రితో సమానుడిని. ఒక అద్వితీయ సత్యదేవుడు ఆయన కాకపోయినప్పటికీ తండ్రితో సమానుడు, దైవత్వం కలిగిన వాడు, మనకు నిత్యజీవం అనుగ్రహించేవాడు యేసుక్రీస్తు వారు. దైవత్వాన్ని గురించి ఇలాంటి వాడు చూసుకోండి, వారి వెనకాల ఆత్మ పనిచేస్తుంది, అబద్ధ క్రీస్తు ఆత్మ పనిచేస్తుందని గమనించండి. క్రీస్తు బోధలు అంగీకరించలేరు, క్రీస్తుకు దేవుని కుమారుని అంగీకరించలేరు. వీళ్ళారా త్రిత్వవాదులు, ఈ త్రిత్వవాదులు కూడా త్రియేక దేవుడు త్రిత్వం అని చెప్పేవారు కూడా ఈ ఆత్మ పనిచేస్తుంది వారి మీద. ఎందుకు తెలుసా? బైబిల్ ఏం చెప్తుంది? 1 యోహానులో తండ్రిని కుమారుని అంగీకరించిన వీడే అబద్ధ క్రీస్తు అని బైబిల్లో చెప్తుంది. తండ్రిని కుమారుని అంగీకరించలేదు. నిజంగా తండ్రి కుమారుడు అని అంగీకరించాలి. గాడ్ ద సన్ బికేమ్ సన్ ఆఫ్ గాడ్ అంటారు. ఇది అబద్ధ క్రీస్తు ఆత్మ. ఇది ఇలాంటి వారికి మీరు జాగ్రత్తగా ఉండండి. ముందు మీరు గ్రహించండి, ఈ ఆత్మ మీలో పనిచేస్తుంది కాబట్టి మీరు ఈ తత్వమైన బోధ తత్వం ఒకేసారి సాధ్యం కాదు. తత్వం ఏం చెప్తుందంటే కోఈక్వల్ పర్సన్స్ ఎట్ ద సేమ్ టైమ్ ఎగ్జిస్టెడ్, ఫాదర్ అండ్ ద సన్ ఎగ్జిస్టెడ్ కోఇటర్నల్లీ అట్ ద సేమ్ టైం అని చెప్తారు. అది సాధ్యం కాదు. ఇద్దరు ఒకేసారి ఉనికిలో ఏకకాలంలో ఉనికిలో ఉంటే మరి యేసుప్రభువు వారు దేవుని కుమారుడు కాదని మనం తృణీకరించడమే. వీరు యేసుని, తండ్రిని, తన తండ్రికి ఉన్న సొంత కుమారుని వీరు తృణీకరించేవారు. ఈ ఆత్మ ఖచ్చితంగా క్రైస్తవ లోకంలో అత్యధికంగా 90% క్రైస్తవులు లోకం మీద త్రిత్వం నమ్మి ప్రతి ఒక్కరూ ఈ ఆత్మ పనిచేస్తుంది. వీళ్ళు అబద్ధ క్రీస్తు బోధలకు విరుద్ధంగా క్రీస్తు దైవత్వాన్ని, క్రీస్తు కుమారత్వాన్ని తృణీకరించి వీళ్ళంతా అబద్ధ క్రీస్తు ఆత్మ పనిచేస్తుంది. జాగ్రత్త ప్రియులారా, జాగ్రత్త, ఇటు నుంచి బయటపడండి. ఇప్పుడే యేసునామంలో ప్రభువా ఈ తప్పుడు బోధల నుంచి ఉండకూడదు అనుకున్నా. యేసునామంలో అబద్ధ క్రీస్తు యొక్క ఆత్మను నేను యేసునాలు బంధిస్తున్నాను చెప్పి, ప్రభువా నాకు సత్యం తెలుసుకోవాలనుకున్నాను, ప్రభువా నేను నిన్ను లూజన్ చేస్తున్నాను, ప్రభు శుద్ధాత్మ దేవ నాకు సత్యం అని చెప్తే అప్పుడు తెలియజేస్తాను. కాబట్టి ఈ విషయాలు గమనించండి. భ్రమపరచు ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ ఎర్రర్, దీని లక్షణాలు చూడండి. భ్రమ, అసత్యం, అవినీతికి దాసులు, లోబడిన వారు, బోధ అంగీకరించరు, దేవుని దర్శనమను, నవయోగం, ఉద్యమం అంటూ ఇలా మాట్లాడుతుంటారు. ది స్పిరిట్ ఆఫ్ ఎర్రర్లో ఉంటారు చాలామంది. పౌలు చెప్తున్నాడు, చాలామంది చివరి దినాల్లో స్పిరిట్ ఆఫ్ ఎర్రర్లో ఉంటారని చెప్తున్నాడు. ఒక వచనం చూద్దాం. 2 తిమోతి చూద్దాం పిల్లరా. 2 తిమోతి మనకు తెలిసిన వాక్యమే కాబట్టి అది చదువుదాం. 4వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధన సహించక ఆరోగ్యకరమైన బోధన సహింప దురద చెవులు గలవారు తన స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు తమ కొరకు పోగు చేసి సత్యము చెవిగా కల్పనా కథల వైపు తిరుగుతారని ఉంది. చూసారా? ద స్పిరిట్ ఆఫ్ ఎర్రర్ అని ఉంది ఇక్కడ.
వీళ్ళతో ప్రమాదం. ఇది ఆత్మ ఖచ్చితంగా చాలామంది మీద పనిచేస్తుంది. వారు సత్యంలో జీవయోకరు ప్రియులరా. ద స్పిరిట్ ఆఫ్ ఎర్రర్ అని మనం అనుకోవచ్చు. దరిద్రపు ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ పావర్టీ, సోమర్తనం. ఈ సోమర్తనం వల్ల దురాశ, దోపిడీ, దొంగతనం, పాపాన్ని మరుగు చేయడం, దాతృత్వం లేకపోవడం, ఇవన్నీ దరిద్రపు లక్షణాలు అన్నమాట. సోమర్తనం వీళ్ళు ఏ పని చేయరు. పని చేయడానికి వారు బుద్ధిహీనులు. వీళ్ళంత సోమరులు ఆశపడిన కానీ వాడికి అది దొరకదు ప్రియులారా. సోమరి అందుకే దరిద్రం వెంటాడుతుంటుంది. వీడి సోమరిగా ఉంటాడు, ఏ పని చేయడు. కాబట్టి వీడి దరిద్రమైన దురాశ కలిగి ఉంటుంది. ఎక్కువ దురాశ ఉంటుంది. వాక్యాలు చదవండి. ఈ లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో దురాశ, వీడి దురాశ ఎక్కువ ఉన్నవాడికి దరిద్రం వెంటాడుతుంటుంది. వీడు ఎప్పటికీ వాడి కోరిక దురాశ, ఆడికి ఆశ కాదు, అది దురాశ ఆడికి. కాబట్టి వాడు ఎప్పుడు ఆవిడ దరిద్రపు ఆత్మ. దరిద్రం ఒక ఆత్మ ఒకటి ఉంది. దరిద్రాన్ని కలుగు చేసే ఒక ఆత్మ ఉంది పిల్లల. దోపిడీ, దొంగతనం, దేవుని దశంభాగాలు దొంగతనం చేసి ఇవన్నీ దరిద్రం వెంటాడుతుంది ఉంటాడు వీడు. ఈ లక్షణాలు ఇవన్నీ ఆత్మ పనిచేస్తుంది. దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇవ్వరు. దేవుని సమయాన్ని దొంగతనం చేస్తారు. దేవుడికి ఇవ్వాల్సిన ధనాన్ని చేస్తారు. దేవునికి ఇవ్వాల్సిన మనసును దొంగతనం చేస్తుంటారు. దేవుని సమయాన్ని, దేవుని ప్రార్థనకు రండిరా 2 గంటలు అంటే వారం గంట పోయాక వస్తారు. దోపిడీదారులు వీళ్ళంతా. ఇదంటే దోపిడీ అంటే ఏదో దొంగతనం అంటే ఎక్కడో వెళ్ళి ఏ వస్తువులు దొంగతనం చేయవసరం లేదు. దోపిడీతనం అంటే ఈ లక్షణం, ఈ దరిద్రపు లేక ఎవరిని ఇంటికి వస్తుందంటే ఈ దరిద్రం ఉంటుంది వాళ్ళ ఇంట్లో ఎప్పుడు. ఎందుకంటే ఈ దరిద్రపు ఆత్మ వీళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే వీరు దేవుని సమయం 10:30కి ఆరాధన అని అన్నాం అనుకోండి, 10:30 నుంచి 12:30 దాకా ఆరాధన అనుకోండి. 10:30కి దేవుని సమయం 12 గంటలు వారంలో ఇవ్వలేరా మీరు? 10:30 కంటే 11:30కి వస్తాడు అక్కడ. అందుకని ఇంట్లో దరిద్రం ఉంటుంది ఎప్పుడు. ఎందుకంటే దయ్యపు లక్షణాలు ఇవన్నీ ప్రియులు. దేవుని పిల్లల లక్షణాలు కాదు. ద్రాతృత్వం లేకపోవడం, పాపం మరుగు చేస్తారు కొంతమంది. దేవుడికి మరుగే అన్నది ఏది లేదంటే పాపము ఎవడైతే పశ్చాత్తాపం ఒప్పుకోడో వాడింట దరిద్రం ఉంటుంది ప్రియులారు. భయంకరమైన ఆత్మ పనిచేస్తుంది. వెంటనే ఇప్పుడు అర్జెంటుగా మీరు చేయాల్సింది ఏంటంటే, మీ ఇంట్లో ఈ లక్షణాలు కనబడుతున్నాయా, వెంటనే ఇప్పుడు మీరు ప్రభువా నాకు సాయం చేయి, ప్రభువా నాకు ఈ ఆర్థికంగా విడుదల కావాలనుకుంటున్నాను. మోసం చేసి పాస్టర్లు ఉన్నారు. 1000 రూపాయలు ఇస్తే ఇచ్చేస్తాం మీకు. ఇది మోసపుచ్చే ఆత్మ. అది అదో రకమైన ఆత్మ. నీకు 1000 ఇస్తే నీకు 10,000 ఇస్తాడు దేవుడిని. మోసపుచ్చే ఆత్మల దగ్గరికి వెళ్ళకండి. మీరు దరిద్రులు అయిపోతారు మీరు అంటారు ప్రియులారా. పాపాన్ని మరుగు చేస్తుంటారు. పాపాన్ని మరుగు చేయడం వల్ల దరిద్రం వస్తుంది. వారికి ఆశీర్వాదం రాదు ప్రియులారా. దాతృత్వం లేకపోవడం అంటే వారికి నలుగురు సాయం చేసే ఉండదు. ఎప్పుడు వాడు ధనవంతుడుగా ఉన్నట్టు ఉంటారు కానీ దరిద్రం ఉంటుంది వాళ్ళ ఇంట్లో. అన్నీ ఉన్నట్టుంటాయి కానీ ఏదో ఒక దరిద్రం ఉంటుంది వాళ్ళ ఇంట్లో. నలుగురికి సాయం చేసే స్వభావం ఉండదు వీళ్ళకి. దరిద్రం అంటే కేవలం డబ్బే కాదు, ఏదో బలహీనత. ఇంట్లో అన్నీ ఉంటాయి, ఒకటి ఏదో కొద్ది ఉంటుంది పిల్లలు. అన్నీ ఉంటాయి ఒకటి దగ్గర, కానీ ఏదో ఒక దరిద్రం ఉంటుంది. ఏదో ఎవరికి లేనిది వాళ్ళ దగ్గర ఉండదు. ఎందుకంటే దాతృత్వం లేకపోవడం, మంచి ఇచ్చే గుణం లేకపోవడం, ఇవన్నీ దరిద్రపు ఆత్మ యొక్క లక్షణాలు ప్రియులారా. ఇవన్నీ మీరు జాగ్రత్త పడ్డారా? ఈ లక్షణాలు ఎవరికైనా ఉన్నాయో అని ఆలోచన చేసుకోండి. వెంటనే ఇమీడియట్గా యేసునామములో ప్రభువా దరిద్రపు ఆత్మ యేసునామములో బంధిస్తున్న, బయటికి పో, దరిద్రపు ఆత్మ నన్ను ప్రభావితం చేసి దరిద్రపు యేసునామములో బంధిస్తున్నానని చెప్పండి. అప్పుడు పాపను ఒప్పుకోండి. యేసయ్యా నన్ను క్షమించు ప్రభువా ఈ పాపను. అప్పుడు దరిద్రం మీ సోమరులా ఉండకుండా పని చేయండి, పని కష్టపడండి. అప్పుడు మీకు ఆ దరిద్రం నుంచి పెట్టుకొస్తారు పిల్లరా. చూసారా ఎంత దరిద్రం కొట్టే ఆత్మలు ఉన్నాయో చూడండి. దాని రిమెంబర్ ద ట్రూ సోర్స్. దరిద్రం నుంచి దానికి సొల్యూషన్ అంటే ముందు ఇవన్నీ చేయాలి. ముందు ఈ దయ్యాన్ని బంధించాలి. తర్వాత క్రీస్తు దగ్గర పాపమును ఒప్పుకోవాలి, దాన్ని విడిచిపెట్టాలి, సమయాన్ని దేవునికి ఇవ్వాలి. ప్రతి మన జీవితంలో సమస్తమును దేవునికి దొంగిలించకూడదు. దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి ఇవ్వాలి. అది మన జీవితమైనా, అది సమయమైనా, ధనమైనా, ఏదైనా ఇవ్వాలి. తర్వాత పని చేసుకోవాలి. ఇవన్నీ చేస్తే దేవుడు మనకి దరిద్రంలోంచి విడిపిస్తాడు. రిమెంబర్ ద ట్రూత్. అసలు ఎవరు ఆశీర్వాదానికి కారణభూతుడు ఎవడో మనం ముందు గుర్తించాలి. తర్వాత దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి. దేవుని పేదవాళ్ళకి ఇవ్వడం నేర్చుకోవాలి. తర్వాత పని చేయాలి. జర్నాసిటీగా ఉండాలి, ఇచ్చువారుగా ఉండాలి. తర్వాత దేవునికి లోబడేవారుగా ఉండాలి. నేను ఇవన్నీ
రిఫరెన్స్లు వెతకడానికి చాలా టైం పట్టింది ప్రియులారా. ఇది ప్రయాసపడి చేసింది ప్రియులారా. ఇవన్నీ ఏం చేస్తే దేవుని మరి దరిద్రపు నుంచి దీనికి పరిష్కారమైన దరిద్రపు ఇంట్లో ప్రతి ఇంట్లో ఎంటాడుతుంది ప్రియులారా. క్రైస్తవుల ఇంట్లో దరిద్రం ఎందుకు ఉంటుంది? మనం అప్పిచ్చేవారుగా ఉంటాం అన్నాడు తప్ప దేవుడు తప్ప మనం అప్పు చేయవారుగా ఉంటాం. కానీ చాలామంది దురదృష్టకరంగా ఇలా ఉన్నారు. మన పరిస్థితి అప్పు చేసేవారుగా ఉన్నారు ప్రియులారా. ఎందుకంటే దరిద్రపు ఆత్మ పనిచేస్తుంది వీళ్ళ దగ్గర. ఇవన్నీ మనం చేద్దాం ప్రియులారా, దాన్ని బంధించాం. ముందు ఇవన్నీ ఒక్కొక్కటిగా మనం చేపడదాం, లూజన్ చేద్దాం. లూజన్ బైండ్ చేయాలి, లూజన్ చేయాలి ఇవన్నీ. అప్పుడు మనకి ఆ దరిద్రం పోతుంది ప్రియులారా. బలహీనపరచు ఆత్మ, ఇది ఒక దయ్యం, ఇదో రకమైన దయ్యం. అదే దీని లక్షణాలు ఏంటి చదువుతామా? కుంటితనము, వంగిన వెన్నుముక్క, ఆస్మా, అలర్జీలు, దీర్ఘకాల రుగ్మత, అణిచివేత, దోపిడీ, దొంగతనం. చిన్న అంటే కొన్ని రుగ్మతలు ఉంటాయి. ఇవన్నీ ఒక రకమైన బలహీనతలు. ఇది సైతాన్ని ఇప్పుడే వేస్తున్నాములో బలహీనతను, ద స్పిరిట్ ఆఫ్ ఇన్ఫర్మిటీ. వేస్తున్నాములు ఇప్పుడు ఈ లక్షణాలు మీకు ఏమైనా ఉంటాయి. శరీరంలో కొన్ని అనారోగ్యాలు వస్తాయి, బట్టి శరీరంలో ఉండే మార్పులు బట్టి వస్తాయి, జబ్బు బట్టి వస్తాయి. కానీ కొన్ని మందులు వేసుకొని తగ్గవు. ఎందుకంటే ఇది రకమైన బలహీనపరిచి ఒక ఆత్మ పనిచేస్తుంది. దాన్ని వేస్తున్నాము ఇప్పుడే బంధించాం. స్పిరిట్ ఆఫ్ లైఫ్, గిఫ్ట్ ఆఫ్ హీలింగ్ని మీరు లూజన్ చేయండి. అప్పుడు ఈ బలహీనత నుంచి మీరు స్పిరిట్ ఆఫ్ ఇన్ఫర్మేటివ్ నుంచి మీరు బయటపడతారు. నిద్రమొత్తు ఆత్మ, ఇది ఒక రకమైన. ద స్పిరిట్ ఆఫ్ స్లంబర్, ఇది ఒక అయిన ఆత్మ. మనకు తెలుసు కదా, అపోస్తలుడైన పౌలు 12, అది మామూలు జద్ద నిద్రలేండి, ఇది సాధారణ నిద్రలేండి, తప్పులేదు. ఎందుకంటే పౌలు 12 గంటల దాకా నిద్రపోయాడు. మరి ప్రసంగం చేసినప్పుడు కొన్ని నిద్ర వచ్చి అది వేరే సంగతి. కానీ ఆధ్యాత్మిక నిద్ర గురించి మాట్లాడుతుంది. ఆధ్యాత్మిక నిద్రని కలుగు చేస్తాం సాతాను. వాక్యం చెప్తున్నాడు పాస్టర్ గారు, నిద్ర వస్తుంది. ఏమి నిద్ర? రాత్రి నిద్రపోలేదు మీరు? నిద్రపోరు ఇల్లు, నిద్రపోతారు. అయినా కూడా వీళ్ళకి నిద్ర వస్తుంది. ఇది భయంకర, ఇదొక ఆత్మ. ఈ ఆత్మ పాపాలు చేయడానికి ప్రేరేపించదు. ఈ ఆత్మ రకరకాల ఇప్పుడు దాకా చూసిన ఆత్మలు చూసారు. ఒక్కొక్కది ఒక దెయ్యానికి ఒక్కొక్క టాస్క్ సత్యంగా చెప్పాడా. కాబట్టి కరెక్ట్గా వాక్యం చెప్పిన నిద్ర వస్తుందండి వీళ్ళకి, ప్రార్థన చేసిన నిద్ర వచ్చేది. ఇది ఆత్మీయ మత్తు, మెలకువతనం ఉండదు. ఒక ఎంత అలర్ట్గా ఉండరు. ఈ లోకంలో ఏం జరుగుతుందో అలర్ట్గా ఉండదు. ఆత్మీయ మత్తు స్లంబర్లో ఉంటారు చాలామంది. లోకంలో జరిగిన పట్టించుకోరు, అసలు ఏంటో దాని గురించి ఆత్మీయ మెలకువతనం ఉండదు వీళ్ళకి. నష్టపోతారు ప్రియులారా. చూడండి రోమా 11:8, ఇందు విషయమే నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉంది. అమ్మో ప్రియులారా, ఆధ్యాత్మిక నిద్ర, చాలా మత్తు నిద్రలో ఉంటారు. తిరుగుబాటు స్వభావం, ద స్పిరిట్ ఆఫ్ రెబెలియన్. 1 సమూయేలు 15, తిరుగుబాటు చేయుట, సేదు చెప్పుట, పాపంతో సమయం, మూర్ఖత్వం, నాగపరచుట, మాయా విగ్రహమును, గృహ దేవతలను పూజించట్లో సమానం. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించు కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించను. పాపం కేవలం తిరుగుబాటు చేయడం వల్ల, దేవుడు చెప్పింది చేయకుండా. నేను ఆ సౌండ్ ఏది వినపడుతుంది నాకేంటంటే జంతువులు దేవుడు బలి ఇవ్వడానికి. మరి దేవుడు ఏం చెప్పాడు నీకు? అన్ని ప్రాణ ఊపిరితో ఉన్నదన్నీ చంపిమన్నారు కదా. తిరుగుబాటు ఎందుకు? మనం సెల్ఫ్ వర్షిప్ దేవుని ఏదో స్తుతించాలని యాక్టింగ్ చేస్తే, మరి తిరుగుబాటు చేస్తే నాశనం విసర్జిస్తాడు దేవుడు. జాగ్రత్త. ఇప్పుడు ఈరోజు క్రైస్తవ సమాజంలో కూడా ప్రియులరా, తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసే వాళ్ళు ఉన్నారు. నాస్తనాకి ఇస్తావా, నేను చేసుకుంటా, చిల్లరగా తిరుగుతూ దేవుని ఒరే నాయన ఇలా కాదురా నాయన అని చెప్తుంటే తిరుగుబాటు చేసి పంకపు పాపపు నీడల్లో బతుకుతున్న పిల్లలు ఉన్నారు. వీళ్ళ మీద పనిచేస్తుంది మీ తల్లిదండ్రులారా. మీరు చేయాల్సిన పని ప్రియులారా, మీరు గుర్తుపెట్టుకోండి. వయసులోకి వస్తున్నప్పుడు వయసులో మూఢత్వం చిన్నప్పటి నుంచే వస్తుంది, సహజంగా పుడుతుందని బైబిల్ చెప్తుంది. ఆ సహజంగా 4 బెత్తం వాడండి. చిన్నప్పటి నుంచే మీరు వాడి బెత్తం వాడాలి. పిల్లల తల్లిదండ్రులారా, వాడు తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసి ఆత్మ వాడికి ప్రేరేపిత, వాడు చిన్నప్పుడే మొక్క ఉన్నప్పుడు మనం వంచకపోతే దయ్యం వచ్చి వాడి మీద ప్రభావం చూపిస్తుంది, వాడిని అణిచివేస్తుంది. వాడి క్యారెక్టర్ని వాడు మన మీదే తల్లిదండ్రుల మీద తోలనాడుతూ వాడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం కాదు. తర్వాత బాధపడిన ఉపయోగం లేదు. పిల్లలారా, తల్లిదండ్రులారా, మీరు ఇప్పుడే మీకు కుమారుడు ఇలాంటి మూర్ఖ స్వభావంతో తిరుగుబాటు చేసి ఆత్మ వాడిని మీరు కంట కనిపెడుతూనే వాడి వెనకాల ఒక దయ్యం ఉందని మీరు గుర్తుపెట్టుకోండి. అనవసరంగా వాడిని రెచ్చగొట్టి వాడిని చేస్తే కాదు. దీని సమస్యకు మూలం ఏంటి, సమస్య ఏంటి, ఎక్కడ ఉందని మనం గుర్తించాలి. మొట్టమొదటి సమస్య ఎక్కడుంది? ఈ ఆత్మ వెనక పనిచేస్తుంది. ముందు తల్లిదండ్రులుగా మీరు ఏం చేయాలి? యేసు నామములో ఐ కమాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ యెహోషువ
ఐ బాండ్ ద స్పిరిట్ ఆఫ్ రెబెలియన్ దట్ వర్కింగ్ ఆన్ మై సన్, దట్ వర్కింగ్ ఆన్ మై డాటర్. ఎవరు నా కుమారుడి మీద, నా కుమార్తె మీద పనిచేసే తిరుగుబాటు ఆత్మను యేసు నామములో బంధిస్తున్నాను. మీరు తల్లిదండ్రులకి ప్రార్థన చేయండి. ఇవన్నీ చేయకుండా ప్రభు నా ఏంటో నా బాధ వచ్చేస్తుంది, నా కుమార్తె నా మాట ఇంట్లో తిరుగుబాటు చేశాడు, అయిపోయాడు ఈ బాబు అనుకుంటే ఉపయోగం లేదు. దాని మందు యేసు నామం, మనం దాన్ని ఉచ్చరించాలి. సైతాన్ గాడు పేరు ఆ తిరుగుబాటు ఆత్మని తెలుసుకుని మీరు దాన్ని బంధించినప్పుడు పోతాడు దెయ్యం ప్రియులను. తర్వాత హింసించు ఆత్మ. అపోస్తుల గారి 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలం ముందు యెరూషలేములో సంఘముకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశం చెదిరిపోయారు. ఒకప్పుడు పౌలు ఎలాగుండేవాడట, 1 తిమోతి 1:12 పూర్వం దోషకుడును హింసకుడును హానికారుని నన్ను తన పరిచరణ విషయం నియమించి నమ్మకమైన వానికి ఎంచిన వాను నందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తుకు కృతజ్ఞతున్నై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసేదని కనుక నేను కనికరపడుతుంది. నేను తెలిసి చేస్తే ద స్పిరిట్ కాజెస్ హాస్టిలిటీ టువర్డ్స్ క్రిస్టియన్స్. ఈ ఆత్మ ఎలా పనిచేస్తుందంటే, ఈ సంఘంలో చిచ్చులు పెడేస్తుంటాడండి. సంఘంలో వీడు ఒక భారంగా ఉంటాడు, వీడు క్రైస్తవ సహోదరుల మధ్య ఒక భారభరితంగా ఉంటాడు, హింస పెట్టేవాడుగా ఉంటాడు. ప్రియులు అలాంటి వాడిని గుర్తించి వాడి మీద చేతులుంచి సేవకులారా మీరు వాడిని ఆ దయ్యాన్ని ముందు వెలగొట్టాలి. 21 విభజించు ఆత్మ. మతభేదములు కలిగించు తీతు 3:10 కలిగించు మనుష్యునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వాడిని గద్దించు. ద స్పిరిట్ ఇన్ఫ్లుయెన్సెస్ ద పీపుల్ హూ దెన్ కాజెస్ డివిజన్స్ అమాంగ్ ద పీపుల్. సంఘంలో చొరబడి మతభేదాలు సృష్టించి వాడు ఇలాంటి వాడు ఏం చేస్తాడో తెలుసా, వాడి సంఘాన్ని చీల్చేస్తూ ఉంటాడు. ఇలాంటి వాడిని మీరు గుర్తించి వాడిని బుద్ధి చెప్పేవాడు చేతులుంచి ప్రార్థన చేయండి, దయ్యం వెలగొట్టండి. లేకపోతే వాడు సంఘంలో చీలికలు చేస్తూ ఉంటాడు. సంఘంలో లోపల దూరిగో ఇలాగట కదా అలాగట కదా అని చెప్పి మతభేదాలు సృష్టిస్తాడు. లేనిపోని తప్పుడు బోధలను తీసుకొచ్చి సంఘాన్ని చెరుపుతాడు. వీడు ఇలా విభజన చేసి వాడు ఉన్నాడేమో జాగ్రత్తగా గుర్తుపెట్టి వాడిని విసర్జించండి ప్రియులారా. దూషించే ఆత్మ. రోమా 3:13-14 వారి గొంతిక తెరిచిన సమాధి, తమ నాలుకలతో మోసము చేయుదురు, వారి పెదవుల కింద సర్పమున్నది, వారి నోటి నిండా శపించుటయు పగ ఉన్నవి. ద స్పిరిట్ ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్ హూ దెన్ కాజెస్ పీపుల్ టు కర్స్. అందరిని శపిస్తాడు, దూషిస్తూ ఉంటాడు. ఇది ఒక రకమైన ఆత్మ పనిచేస్తుంటుంది. ఇంక ఇదే పని వీడికి, దూషణ ఇలాంటి ఆత్మ కూడా పనిచేస్తుంది ప్రియులరా. అవిశ్వాసపు ఆత్మ. హెబ్రీ 3:11-14 సహోదరులారా, జీవం గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసమున దుష్ట హృదయము మీలో ఎవరైనా ఒకవేళ ఉందనేమో అని జాగ్రత్త చూసుకున్నాడు. ఎవరినైనా ఉందో చూసుకోమంటున్నాడు. విశ్వాసులకే రాస్తున్నాడు. స్పష్ట ఉదయం, అవిశ్వాస ఉదయం. అప్పుడు దాకా దేవుని మేలన్నీ చూస్తారు, ఏదో ఇబ్బందో కష్టం వచ్చింది అవిశ్వాసులు అయిపోతారు. సైతాన్ గాడు వాడి బలహీనతను గుర్తించి అది ఎవడో వచ్చి ఏం చేసాడు, మనం అవకాశం ఇస్తున్నాం. అవిశ్వాసం, కొద్దిగా కూడా విశ్వాసం ఉండదు కొంతమందికి. మరి ఉంటుంది, అవిశ్వాసం వచ్చేస్తుంది. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది మాకు పిల్లలు పుట్టలేదని అవిశ్వాసం. విశ్వాసం దుష్ట హృదయం మీలో ఉందేమో జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. అందులోనే దేవుడు కార్యం చేస్తాడని విశ్వాసంతోనే మనం బతకాలి. ప్రభువా యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నట్టుగా మనం ఆలోచన చేయాలి. అవిశ్వాసం మనలో రాకూడదు. ఇంతకాలం అయింది నాకు ఈ జబ్బు పోలేదు, ఇంకా చచ్చిపోతాను నేను అని దేవుడి మీద డౌట్ పడి దేవుని కార్యం అసలు దేవుడు ఇస్తాడు ఉద్యోగం రావట్లేదు, ఇన్ని సంవత్సరాలు అయిపోతుంది. ఈ ఆత్మ ఎలా పనిచేస్తుంది తెలుసా? దేవుడి మీదే డౌట్ క్రియేట్ చేస్తుంది. దేవుని యొక్క ఆధిక్యత మీద, దేవుని యొక్క కృపణ మీద, దేవుని యొక్క సామర్థ్యం మీద అనుమానం క్రియేట్ చేస్తుంది దెయ్యం. ప్రియులారా, ఇలాంటి ఆత్మను మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయకండి. ప్రథమ కర్తవ్యం అల్టిమేట్గా మనం చేయాల్సిన రకాల 23 దెయ్యాలు మనం చూసాం. ప్రియులారా, ఒక క్రైస్తవుడు దెయ్యం చేత పట్టబడ్డాడు, కానీ వాటి యొక్క వేధింపులు కణిచివేతకు ప్రభావానికి గురి అవుతాడని మనం ఇప్పుడు దాకా చూసాం. ఎన్ని ఆత్మలు మేము ప్రేరేపిస్తున్నాం చూడండి. ఎఫెసీ 4:27 అపవాదిని అనగా సాతాను చోటి. ఇక్కడ చూసారా, మనం చోటిస్తేనే వాడు వస్తాడు. మరి ఊరికే అంటే మనలో స్వాధీనంలోకి వచ్చిడు, కానీ చోటు ఇవ్వద్దు. మనం దయచేసి మనం జాగ్రత్త పడదు. ఈ విషయాల్లో ఏదైతే మన 23 దయ్యాల ప్రభావం చూసాం, ఆ విషయాల్లో మీరు కోపపడి కానీ పాపం చేయగలరు. అలాగా మనం
ఉండాలి. దేవునికి మనం ఏం చేయాలండి, మనం ఎన్నిటి నుంచి కాదండి, ఎన్నిటి నుంచి మనం ప్రభావితం కాకుండా మనం జాగ్రత్త పడాలంటే ఏం చేయాలండి? యాకోబు 4:7 చెప్తుంది దేవుని వాక్యం. కాబట్టి దేవునికి లోబడి ఉండేది అపవాదిని, దేవుని ముందు దేవునికి లోబడను, అపవాదిని చూసారా? అపవాది అనుచరు తొత్తులు అందరూ ఉన్నారు, ఇలా 23 తొత్తులు అందరూ, వీళ్ళందరినీ యేసునామములో భయించేయండి. ఇప్పుడే మీరు విడుదల కండి ప్రియులారా. మంచి వర్తమానం మీరు అందరికీ షేర్ చేయండి. సాతాన్ని ఎదిరించండి. అప్పుడు ఎదిరించాలి. మనం ముందు దేవునికి లోపల ప్రభు దగ్గర పాపం ఒప్పుకోవాలి, ఏది దాచకుండా ఒప్పుకోవాలి. అప్పుడు ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఐ బైండ్ ద స్పిరిట్ ఆఫ్, ఏదైతే ఉందో ఆ స్పిరిట్, మనం 23 స్పిరిట్లో ఐ బైండ్ ద స్పిరిట్ అని చెప్పండి. అప్పుడు ఎదిరించండి, వాడు పారిపోతాడు. అప్పుడు వారు మీ వద్ద నుంచి పారిపోతాడు. ప్రియులారా, ఇది విషయం. 4వ పార్ట్ ఇక్కడితో పూర్తయింది. మనం ఇక 5వ పార్ట్లో మనం ఏం చూస్తామంటే ఓపెన్ పోర్టల్స్. మనం ఏ విషయాల్లో మనం జాగ్రత్తగా పడి ఉంటే వాడు మన ప్రభావితం చేయలేడు. దీని కంటిన్యూషనే ఇంకొంచెం లోతుగా పార్ట్ 5లో చూద్దాం. ఏ విషయాల్లో మనం జాగ్రత్త పడితే దీని ప్రభావానికి దూరంగా ఉంటాం. ఈ 23 దయ్యాలు లాస్ట్కి అల్టిమేట్గా సాతానుగాడు ఈ అనుచరులు ఉన్నారు, అది వేరు. ఆడు పడిపోయిన దూతలు ప్రభావం ఉంటుంది. వాళ్ళు కూడా మనం పోరాడుతుంది మనుషులతో కాదు ప్రియులారా. కాబట్టి మనం ఏ విషయాల్లో జాగ్రత్తగా మనం తలుపులు వేసుకుంటే, ఇంట్లో మనం తలుపు తీసుంటే మన దయ్యాలు, మరి దొంగలకి బుద్ధి ఎందుకు పుడుతుంది? తలుపులు తీసి బాగా తీసి ఉంచి మనం ఏదో పనిలో నిమగ్నం అయిపోతుంటే మనమే అవకాశం ఇస్తున్నాం. అలాగే ఏ విషయాల్లో తలుపులు మూసేస్తే మనము ఈ దయ్యాల ప్రభావానికి గురి కాకుండా ఉంటాము. పార్ట్ 5 ఓపెన్ పోర్టల్స్ టు డీమాన్స్ అనే 5వ పార్ట్ మనం నేర్చుకుందాం. దాని తర్వాత అప్పుడు ఏలియన్స్ గురించి, వీటి గురించి ఎంత దినాల్లో ఎలా మాయ చేయబోతున్నారో మనం చూసే ప్రయత్నం చేద్దాం. నిజంగా మరి ఈ వాక్యం చేత మీరు దీవించబడితే, నేను అంటే అన్ని వాక్యాలు మనం చూపించడానికి ఇప్పటికే చాలా టైం పట్టించింది ప్రియులారా. అన్ని రిఫరెన్స్లు అన్నీ పెట్టేశాను అక్కడ. మీరే చూసుకుని బైబిల్ స్టడీ చేసుకుని మీ ఖాళీ సమయాల్లో వెతకండి. దయచేసి మీరు ఈ వాక్యం చేత దీవించబడితే నేను కోరుకునేది ఒకటే ప్రియులారా, దయచేసి షేర్ చేయండి అందరికీ. లైక్ల కోసమని కాదు కానీ ప్రియులారా, ఇది మెసేజ్ చివరి దినాల్లో అందరికీ వెళ్ళాలి. మరి నేను అంత పెద్ద పాపులర్ కాదు, మరి ఆ పాపులర్ కాబట్టి నా మెసేజ్లు ఎవరు చూస్తాడు? పాపులర్ అయిన వ్యక్తులు, సమాజంలో ఉన్న వ్యక్తులనే మెసేజ్లే వింటారు. కానీ నేను ఎంత ప్రయాసపడి ఇంత చేసి మీకు పిక్చర్ రూపంలో అన్నీ చూపిస్తున్నాను. మరి నా ప్రయత్నాన్ని గుర్తించి మీకు ఇంకా దేవుని సన్నిధిలో తగ్గించుకొని మీకు అనేక విషయాలు మీకు ముందు పెడతాను పిల్లరా. మీకు ఎంతగానో మరి యెహోవా మిమ్మల్ని, మీ కుటుంబాలని ఈ దయ్యపు ఈ ఇన్ఫ్లుయెన్స్ నుంచి యెహోవా మిమ్మల్ని కాపాడి మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా దీవించి అనేక ప్రభు రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరచును గాక. యెహోవా మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకుంటాను. మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.